హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి డ్రామాని తీసుకొచ్చాను. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ నాన్సీని చూపిస్తారు. ఆమె ఒక కెఫేలో కూర్చొని మనసులో అనుకుంటుంది, ఫైనల్లీ నా అరేంజ్ మ్యారేజ్ హస్బెండే నా లైఫ్ కి ఒక పెద్ద ట్విస్ట్ అవుతాడని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు అని అనుకుంటుంటే అంతలోనే మన హీరో జియాంగ్ అక్కడికి వస్తాడు. మా మామ్ నీ పట్ల చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారు, కానీ నేను మోస్ట్లీ వర్క్ లో బిజీగా ఉంటాను. సో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాల్సి వస్తుంది. నువ్వు ఒప్పుకుంటే ఈ రోజు పెళ్లి చేసుకుందాం అని చెప్పగానే నాన్సీ కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఆమె ఈ విషయం తన ఫ్రెండ్ మోమోకి చెప్తుంది. అది విన్న ఆమె షాక్ అయ్యి, నేను 2 డేస్ ఊరెళ్తే నువ్వు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నావా? అది జియాంగ్ గ్రూప్ సీఈఓనా? బిజినెస్ వరల్డ్ ఎవరికైనా వణుకు పుట్టించే ఎప్పుడు బిజీగా ఉండే ఆ జియాంగ్ నా అని అంటే నాన్సీ నోరు మూసుకొని ఇటు చూడు అంటూ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తుంది. అది చూసి వావ్, ఈ జియాంగ్ చాలా హాట్ అండ్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు. సిటీలోని ప్రతి అమ్మాయి డ్రీమ్ సీఈఓ ఇతనే. త్వరగా చెప్పు, మీ ఇద్దరి మ్యారేజ్ లైఫ్ ఎలా నడుస్తోంది అని అడిగితే నాన్సీ, మా ఇద్దరి బౌండరీస్ క్లియర్ గా ఉన్నాయి, ఒకరికొకరం అసలు డిస్టర్బ్ చేసుకోం, పర్ఫెక్ట్ రూమ్మేట్స్ లా ఉంటాం అని చెప్తే ఫ్రెండ్ నమ్మలేక, ఏంటే అంత టాప్ టైర్ బాస్ ని పెళ్లి చేసుకుని బౌండరీస్ గడుదు గుడ్డు అని చెప్తున్నావు? ఇంతకీ ఈ విషయం చెప్పు, అతనితో పడుకున్నావా లేదా అని అడుగుతుంది. నాన్సీ అవును, మేమిద్దరం కలిసే పడుకున్నాం అని చెప్పి వాళ్ళ ఫస్ట్ రొమాన్స్ ని గుర్తు చేసుకుంటుంది. వాళ్ళు హ్యాపీగా ఫుల్ ఆన్ రొమాన్స్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అది చెప్పగానే ఫ్రెండ్ హ్యాపీగా, ఇది కదా నా ఫ్రెండ్ అంటే, బాగా బుట్టలో వేసుకున్నావే, కానీ ఈ పెళ్లి గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఇది జస్ట్ ఫిజికల్ రిలేషనా లేక ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నాయా మీ మధ్య అని అడిగితే నాన్సీ, నాకు అస్సలు ప్రేమ మీద నమ్మకం లేదు, పైగా మేమిద్దరం ఫ్యామిలీ వాళ్ళని హ్యాపీ చేయడం కోసమే ఈ పెళ్లి చేసుకున్నాం, ఎమోషనల్ కనెక్షన్ అయితే లేదు అని చెప్తే ఫ్రెండ్, అదేంటి అలా చెప్తున్నావు? అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా మినిమం కనెక్షన్ ఉండాలి కదా. అయినా ఈ రోజు నీ బర్త్డే, జియాంగ్ నీ పక్కన లేకపోవడం పక్కన పెడితే కనీసం ఒక సింగిల్ మెసేజ్ కూడా చేయలేదా? నీ బర్త్డే విష్ చేశాడా లేదా అని అంటే నాన్సీ, మేబీ అతను బిజీగా ఉండుంటాడు అని చెప్తుంటే ఫ్రెండ్, అయితే అతన్ని ఆ బిజీలోనే ఉండనివ్వు, వాడు లేకపోతే ఏంటి, నేనున్నాను కదా అంటూ చాలా మంది మేల్ మోడల్స్ ని లోపలికి పిలిపిస్తుంది. రండ్రా, ఈ రోజు నా ఫ్రెండ్ బర్త్డే, ఎవరితోని హ్యాపీగా ఉంచితే వాళ్ళకి నా తరపు నుంచి ఒక క్రేజీ రివార్డ్ ఉంటుంది అని అనౌన్స్ చేస్తుంది. ఇంకో పక్క జియాంగ్ ఫ్రెండ్ యూ ఉంటాడు. బ్రో, నీకు కొత్త పెళ్ళాం ఎలా ఉంది అని అడిగితే జియాంగ్, చాలా అండర్స్టాండింగ్, సైలెంట్ అండ్ మంచిది అని చెప్తే యూ నవ్వే, అవునా, అందుకేనేమో నీ గుడ్ గర్ల్ వైఫ్ అక్కడ మేల్ మోడల్స్ తో ఫ్లర్ట్ చేస్తుంది అని మొత్తం రికార్డింగ్ చేసి చూపిస్తాడు. అది చూసిన జియాంగ్ కి పిచ్చ కోపం వస్తుంది. అక్కడ పబ్ లో ఏమో ఆ మేల్ మోడల్స్ యాప్స్ ని చూపిస్తూ, మా యాప్స్ ని టచ్ చేస్తారా అని నాన్సీని అడిగితే ఆమె మనసులో, వీళ్ళ యాప్స్ జియాంగ్ యాప్స్ ముందు ఎంత అని ఆలోచిస్తూ టచ్ చేయబోయే లోపే మనోడు అక్కడికి వచ్చి ఆమెను గట్టిగా లాగి దగ్గరకు తీసుకుంటాడు. ఆమె షాక్ అయ్యి, బాబోయ్ నేను ఇక అయిపోయాను అని అనుకుంటుంటే జియాంగ్ సీరియస్ గా, మిసెస్ జియాంగ్ కి ఇలాంటి ప్లేసెస్, ఇలాంటి మేల్ మోడల్ సిస్టమ్ అని నాకు తెలీదే అని అంటే ఫ్రెండ్ కవర్ చేస్తూ, ప్రెసిడెంట్ జియాంగ్, ఆ మేల్ మోడల్స్ ని నేనే పిలిపించాను, పాపం నా ఫ్రెండ్ కి ఎలాంటి సంబంధం లేదు, అయినా ఈ రోజు నా ఫ్రెండ్ బర్త్డే, ఆ విషయం కూడా మీకు తెలీదా? ఒక పక్క మీరు తనతో ఉండరు, పోనీ తను ఎంజాయ్ చేయనిస్తారా అంటే అది కూడా లేదు, హస్బెండ్ అవ్వడానికి మీకు అసలు క్వాలిఫికేషనే లేదు అని ఎలా పడితే అలా తిడుతుంటే నాన్సీ ఏమో మనసులో, అరేంజ్ మ్యారేజ్ కాబట్టి గుర్తుండకపోవడం నార్మల్, వస్తే నువ్వు కాస్త నోరు మూసుకోవే అని అనుకుంటుంటే జియాంగ్ కోపంగా, ఇంతకీ నువ్వెవరు, మా మ్యారేజ్ లైఫ్ గురించి నీకెందుకు అని చెప్పి ఆమెను డైరెక్ట్ గా ఎత్తుకొని తీసుకెళ్లిపోతాడు. ఇంటికి రాగానే నాన్సీ పాపం చాలా భయపడుతుంది. మీరు అనుకుంటున్నట్లు అట్లేం లేదు, నేను కాస్త మత్తులో అలా చేశాను, కావాలని చేయలేదు అని చెప్తుంటే జియాంగ్ ఆమె మాటలు వినకుండా బెడ్ పై పడేసి తన షర్ట్ విప్పేసి ఆమె పైకి వస్తాడు. ఆమె చేతులు గట్టిగా పట్టుకుంటే, ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే మనోడు రొమాంటిక్ గా చూస్తూ, మిస్సెస్ జియాంగ్, ఇందాక పబ్ లో బాగా ఎంజాయ్ చేసినట్లున్నావు కదా, నీ లీగల్ హస్బెండ్ నిన్ను హ్యాపీగా ఉంచట్లేదని డౌట్ వచ్చింది, అందుకే ఈ రోజు నా వైఫ్ కి చాలా బాగా కాంపెన్సేట్ చేద్దామని డిసైడ్ అయ్యాను అని చెప్పి ఆమెను చాలా ఇంటెన్స్ గా కిస్ చేస్తుంటాడు. ఆమె కూడా ఆబ్వియస్లీ రొమాన్స్ లో మునిగిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ నాన్సీ నిద్ర లేచి, జియాంగ్ తో నా పెళ్ళై 6 months అవుతుంది, కానీ అతను కంట్రోల్ తప్పడం నేను చూడడం ఇదే ఫస్ట్ టైం, రాత్రి అతనికి అసలు ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటే అంతలోనే ఫ్రెండ్ వీడియో కాల్ చేసి, బానే ఉన్నావా, ఆ ఐస్ బర్గర్ నిన్నేమైనా బుల్లి చేశాడా అని అంటే నాన్సీ సిగ్గుపడుతూ, అతను నన్ను బుల్లి చేయడం ఏంటే, వదిలేయి అని అంటే ఆమె, కాస్త సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంచుకోవేమే నువ్వు, అతనికి నీ బర్త్డే కూడా గుర్తులేదు, క్లియర్ గా నీపై ఎలాంటి కేరింగ్ లేదు, ఓన్లీ పక్కలోనే యూజ్ చేసుకుంటున్నాడు, ఫీలింగ్స్ లేనప్పుడు డివోర్స్ ఇచ్చేయి అని అంటుంది. అప్పుడు నాన్సీ, అతను చాలా మంచోడే, నేను ఎప్పుడు డివోర్స్ గురించి ఆలోచించనే లేదు అని అంటే ఫ్రెండ్ డౌట్ గా, ఏదో తేడాగా ఉందే, నీకు జియాంగ్ పైన ప్రేమ ఏం పుట్టలేదు కదా అని అంటే నాన్సీ, అలా ఏం లేదే, అతను చాలా హ్యాండ్సమ్
హ్యాండ్సమ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, పైగా సీఈఓ, కాస్త కోల్డ్ గా తక్కువగా మాట్లాడతాడు, కానీ అది ప్లస్ పాయింటే కదా. ఇక లవ్ అంటావా, అది నాకు అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్తుంది. ఫోన్ కట్ చేశాక కిందికి వస్తుంది. అక్కడ జియాంగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపిస్తాడు. నాన్సీ మనసులో ఇతను ఇంకా ఇక్కడే ఉన్నాడా, కొంపతీసి నేను ఫ్రెండ్ తో మాట్లాడిందేమన్నా వినేసాడా ఏంటి అని టెన్షన్ పడుతుంటే ఈలోపే అతను ఆమెను పిలిచి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయి అండంతో వచ్చి కూర్చుంటుంది. నువ్వు ఇంకా ఆఫీస్ కి వెళ్ళలేదా అని అడిగితే జియాంగ్ సీరియస్ గా, ఈ రోజు నీకేమైనా బిజీ వర్క్ ఉందా, బ్రేక్ఫాస్ట్ అయ్యాక నాతో కలిసి ఒక ప్లేస్ కి రావాలి అని అంటే ఆమె మనసులో వామ్మో నిన్నటి లెక్కనంతా రాత్రి బెడ్ పై క్లియర్ చేశాడు కదా, ఇంకా కోపంగానే ఉన్నాడా ఏంటి అని భయపడుతూనే వెళ్తుందా. కట్ చేస్తే అతను ఒక పెద్ద షాపింగ్ మాల్ కి తీసుకెళ్తాడు. అక్కడ నాన్సీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని అంటే జియాంగ్ మన పెళ్లికి ఒక ప్రూఫ్ ఉండాలి కదా, ఇదెలా ఉంది అని ఒక రింగ్ చూపిస్తాడు. ఆమె మనసులో ఏంటి ఇతను పెళ్లి కోసం రింగ్ కొనడానికి తీసుకొచ్చాడా అని షాక్ అవుతూ పాస్ట్ సిచ్యువేషన్ ని గుర్తు చేసుకుంటుంది. ఫస్ట్ జియాంగ్ ఆమెను కలిసినప్పుడు క్లియర్ గా ఒక విషయం అడుగుంటాడు, నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అంటే ఆమె ఎస్ అంటుంది. దానికి అతను నీకు వంట చేయడం వచ్చా అని అంటే నేర్చుకుంటాను అంటుంది. నీకు పిల్లలు కావాలా అని అంటే ఇప్పుడే వద్దు అంటుంది. అప్పుడు జియాంగ్ ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చి ఇదిగో దీని పాస్వర్డ్ నీ బర్త్డేనే, ఫ్యూచర్ లో నీకు నచ్చినట్లు ఖర్చు పెట్టుకో అని అంటే నాన్సీ నిజానికి నాకు దీని అవసరం లేదు అని అంటే అతను మన పెళ్ళయ్యాక నాకున్న దాంట్లో నీకు కూడా ఎంజాయ్ చేసే పూర్తి హక్కు ఉంది, నేను నా వైఫ్ ని సరిగా చూసుకోవట్లేదని బయట రూమర్స్ రావడం నాకు ఇష్టం లేదు అని చెప్తే ఆమె సరేనని తీసుకుంటుంది. ఆ పాస్ట్ గుర్తొచ్చి ప్రెసెంట్ లో అసలు సడన్ గా రింగ్ ఎందుకు కొంటున్నావు అని అడిగితే జియాంగ్ ఇది నేను ఎప్పుడో కొనాల్సింది, మనం పెళ్లి చేసుకున్నామనే విషయం పబ్లిక్ కి తెలియాలి కదా, కంపెనీ షేర్ ప్రైస్ పెరగడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అని పెద్ద తప్పు చేసి ఆ కంపెనీ గురించి ఎత్తుతాడు. దాంతో నాన్సీ మనసులో ఓహో పబ్లిక్ ఇమేజ్ కోసమా, అవునులే మా మధ్య లవ్ ఎలా ఉంటుందిలే అని అనుకుంటుంటే జియాంగ్ ఆ రింగ్ ని ఆమె వేలికి తొడుగుతాడు. అప్పుడు అది నీ ఫోన్ వస్తుంది. నాన్సీ ఫస్ట్ ఫోన్ తీయబోయి ఆగి నీ ఫోన్ రింగ్ అవుతోంది అని పిలిస్తే అతను అవతల పర్సన్ తో ఫోన్ లో మాట్లాడుతుంటే నాన్సీ మనసులో అతను అంత ప్రేమగా మాట్లాడడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, కొలిగా లేక బిజినెస్ పార్ట్నరా లేక ఎక్స్ గర్ల్ ఫ్రెండా, నో వే, అయినా ఒకరు పర్సనల్ లైఫ్ లో ఒకరం జోక్యం చేసుకోకూడదని ముందే డిసైడ్ అయ్యాం కదా, అతనికి ఫీమేల్ ఫ్రెండ్స్ ఉండడం నార్మలే, బట్ నాకెందుకు ఇంతలా ఎఫెక్ట్ అవుతోంది, నేనేమైనా సబ్ కాన్షియస్ గా జియాంగ్ పట్ల పొసెసివ్ గా మారుతున్నానా, ఇంపాసిబుల్, ఈ రోజు నేను బాగా అలసిపోయాను అందుకేనేమో ఇలా ఓవర్ థింక్ చేస్తున్నాను అని చాలా డౌట్స్ పెట్టుకుని ఆలోచిస్తూనే ఉంటుంది. అందులోనే ఫ్రెండ్ కాల్ చేసి రేపు నైట్ ఫ్రీగా ఉన్నావా మూవీకి వెళ్దాం అని అంటే నాన్సీ కూడా రిలాక్స్ అవుతుందని సరే అంటుందా. ఇక తర్వాత నాన్సీ ఒక ఫ్లవర్ షాప్ కు వస్తుంది, ఎందుకంటే ఆమె ఫ్లవర్ షాప్ రన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒక రోజు అక్కడికి ఒక కస్టమర్ వచ్చి నా బాయ్ ఫ్రెండ్ కోసం ఫ్లవర్స్ కావాలని అడుగుంటుందన్నమాట. నాన్సీకి ఆమెను ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. సో ఎలాంటి ఫ్లవర్స్ తీసుకోవాలా అని సజెస్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి పేరు లింగ్ అన్నమాట. ఆమె రెడ్ రోజెస్ కొనుక్కొని వెళ్తుంది. ఆ షాప్ అసిస్టెంట్ ఆ అమ్మాయి హ్యాపీనెస్ చూస్తుంటే తన బాయ్ ఫ్రెండ్ తో హనీమూన్ ఫేజ్ లో ఉన్నట్టుంది మేడం అని అంటే నాన్సీ లవ్ అలాంటిది ఎవరినైనా హ్యాపీగా ఉంచుతుంది అని అంటుంది. ఆ తర్వాత నాన్సీ బయట నడుచుకుంటూ వెళ్తుంటే జియాంగ్ అదే అమ్మాయితో కలిసి ఉండడం చూసి దెబ్బకు షాక్ అవుతుంది. ఏంటి అతను డేట్ కొచ్చాడా అని బాధపడుతుంది. అందులోనే ఫ్రెండ్ అక్కడికి వచ్చి టెన్షన్ తో జియాంగ్ సీక్రెట్ గా వేరే అమ్మాయితో తిరుగుతున్నాడా, పద ఇప్పుడే వెళ్లి వాడి పని చెప్దాం అని అంటే నాన్సీ వద్దే, పూర్తి నిజం తెలియకుండా మనం మధ్యలోకి వెళ్ళకూడదు అని ఆపుతుంది. గానీ ఆమె వింటుందా, ఫ్రెండ్ ఆల్రెడీ బీపీలో ఉన్నది కాబట్టి నేను వాడిని అస్సలు వదలను అండ్ స్ట్రైట్ గా వెళ్లి టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని జియాంగ్ ముఖం మీద గట్టిగా కొడుతుంది. ఏంట్రా పెళ్ళైనప్పటికీ 2 టైమింగ్ చేస్తున్నావా, నువ్వు నా ఫ్రెండ్ కి అసలు సూట్ కావు, చీ సిగ్గులేనోడా అని అరుస్తుంది. పాపం ఆ అమ్మాయి జియాంగ్ కి టిష్యూ ఇవ్వబోతుంటే జియాంగ్ వద్దంటాడు. ఆ అమ్మాయి అసలు మీరెవరు అని అంటే ఫ్రెండ్ వీడికి ఆల్రెడీ పెళ్ళైంది, ఈమె వీడి వైఫ్, నువ్వు ఇంత చిన్న ఏజ్ లోనే వేరే వాళ్ళ కాపురం కూల్స్తున్నావా, ఈ నీళ్లు నీ ముఖం మీద కొట్టాలి అని అరుస్తుంటే జియాంగ్ ఫ్రెండ్ చేయి పట్టుకొని కోపంగా ఇక చాలా ఆపండి అని అంటాడు. నాన్సీ ఫ్రెండ్ ని వెనక్కి లాక్కుంటుందా. ఆ అమ్మాయి నాన్సీని గుర్తుపట్టి నువ్వు ఆ ఫ్లవర్ షాప్ అమ్మాయి కదా అంటే నువ్వు జియాంగ్ వైఫ్ వా అని అంటే నాన్సీ మిస్టర్ జియాంగ్ నేను నీ పర్సనల్ విషయంలో జోక్యం చేసుకోకూడదు కానీ నా ఫ్రెండ్ కి సారీ చెప్పు అని అంటుంది. లింగ్ ఏదో చెప్పబోతుంటే జియాంగ్ ఆమెను వారించి ఫ్రెండ్ కి సారీ చెప్తాడు. నాన్సీ ఫ్రెండ్ చేయి పట్టుకొని అక్కడ నుంచి లాక్కెళ్లిపోతుంది. జియాంగ్ మనసులో నాన్సీ నన్ను తప్పుగా అర్థం చేసుకుందేమో అని ఒకటే టెన్షన్ పడుతుంటాడు. బయటకు వచ్చాక ఫ్రెండ్ నాన్సీ నీ మూడ్ బాలేదు కదా, నడు నీకేదైనా టేస్టీగా తినిపిస్తాను అని అంటుంటే నువ్వు వర్రీ అవ్వకే, వేరే వాళ్ళ వల్ల నా మూడ్ ఎందుకు పాడు చేసుకుంటాను అని అంటే ఫ్రెండ్ నీకు నిజంగానే ఏమనిపించట్లేదా అని అంటే నాకేం అనిపించట్లేదు అని చెప్తే అది అబద్ధం అవుతుంది. ఫస్ట్ నుంచి మా మధ్య ప్రేమ లేకపోయినా అతను కనీసం నన్ను రెస్పెక్ట్ చేస్తారనుకున్నాను, కానీ పెళ్ళయ్యాక నన్ను చీట్ చేస్తే మాత్రం నేను అసలు కాంప్రమైజ్ అవ్వను, ఈ మ్యారేజ్ ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అని చెప్పేస్తుంది. ఫ్రెండ్ కూడా ఆమెను
హగ్ చేసుకొని నువ్వేం చేసినా నీ వెనకాల నేనుంటా పద తిందాం అని తీసుకెళ్తుంది. తర్వాత నాన్సీ ఇంటికొస్తుందా, జియాంగ్ అప్పటికే ఇంట్లో ఉండడం చూసి ఆమె ఫుల్ గా ఇగ్నోర్ చేస్తుంది. జియాంగ్ ఆమె చేయి పట్టుకొని నాన్సీ ఒక నిమిషం మాట్లాడదామా, లింకి నాకు మధ్య నువ్వు అనుకుంటున్నట్టు ఏ రిలేషన్ లేదు అని చెప్తుంటే నాన్సీ వెటకారంగా హాహా షార్ట్ డ్రామాల్లో చీటర్స్ అందరూ ఇలాగే డైలాగ్ చెప్తారు అని అంటే జియాంగ్ నేను నిన్ను చీట్ చేయలేదు నాన్సీ అని అంటే ఆమె ఫిజికల్ గా చేయకపోయినా ఎమోషనల్ గా చేసావు కదా అని అంటే తను ఎమోషనల్ గా కూడా ఏమీ లేదు నాన్సీ అని అంటే నాన్సీ మన పెళ్లి ఒక తప్పు అని నీకు అనిపిస్తే ఇప్పుడే దీన్ని ముగించేద్దాం, ఆ విషయం నా ముఖం మీదే చెప్పాయి అని అంటే అతని మనసులో పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు కాముగా జెంటిల్ గా శుద్ధపూసలా ఉండే నా పెళ్ళం ఫస్ట్ టైం ఇంత కోపంగా చూస్తున్నాను అనుకుంటూ ఆమె దగ్గరకొచ్చి దగ్గరగా నిలబడతాడు. ఆమె ఏం చేస్తున్నావు అని అంటే జియాంగ్ నీకు నిజంగానే డివోర్స్ కావాలా, నేను ఇంత అట్రాక్టివ్ హ్యాండ్సమ్ మంచి పొజిషన్ లో ఉన్నాను, పైగా ఎక్కువ మాట్లాడను కూడా, నీకు లైఫ్ పార్ట్నర్ అవ్వడానికి అన్ని స్టాండర్డ్స్ నాకున్నాయి, మన మధ్య ప్రేమ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఫస్ట్ నుంచి ఈ పెళ్లి క్యాజువల్ డీలే కదా, మరి ఇప్పుడు ఎండ్ చేయడం ఎందుకు అని అంటే నాన్సీ మన పెళ్లి అప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది కరెక్టే, కానీ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, నువ్వు నన్ను చీట్ చేస్తే మాత్రం నేను డివోర్స్ ఇచ్చేస్తాను అని అంటే జియాంగ్ నేను ముందే చెప్పాను కదా చీట్ చేయలేదు అని అంటాడు. మరి ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కోసం ఫ్లవర్స్ కొనడానికి వచ్చానని చెప్పింది కదా, అసలు నీకు ఆమెతో ఉన్న రిలేషన్ ఏంటో నువ్వే చెప్పు, ఆన్సర్ లేదు కదా అంటే నువ్వు చీట్ చేస్తున్నావని అర్థం చేసుకోవాలా అని నిలదీస్తుంది. జియాంగ్ తన ఫోన్ లో ఫోటో చూపిస్తూ నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు యాన్, ఆ లింగ్ ఎవరో కాదు యాన్ సొంత చెల్లెలు, 3 సంవత్సరాల క్రితం యాన్ నా ప్రాణాలు కాపాడాడు, ఆ ప్రాసెస్ లో చాలా దెబ్బలు తగిలాయి, అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ బాధ్యత నేను తీసుకుంటున్నానని ప్రామిస్ చేశాను అని అసలు నిజం చెప్తాడు. పైగా ఆమె ఇప్పుడు కంట్రీకి తిరిగొచ్చింది, నన్ను కలుస్తుందని మాత్రమే నాకు తెలుసు, కానీ ఇలా ఫ్లవర్స్ పట్టుకొని వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, నేను ఆమెను ఎప్పుడూ ఒక సొంత చెల్లెల్లాగే చూశాను, అంతకు మించి మా మధ్య ఏం లేదు అని క్లియర్ చేస్తాడా. మన మేడం గారు రియలైజ్ అయిపోయి అయ్యో సారీ సారీ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటుంటే జియాంగ్ ఇప్పుడు కూడా నీకు డివోర్స్ కావాలా అని అడుగుతాడు. ఆమె మరి నీ ఉద్దేశం ఏంటి అని రివర్స్ క్వశ్చన్ వేస్తే మనోడు మనసులో ఈ పెళ్లి నేను మా మామ్ కోసమే చేసుకున్నాను, కానీ ఇప్పుడు ఎందుకో ఈ రిలేషన్ నాపై కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నట్లుంది అనుకుంటూ నాకు ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడం ఇష్టం లేదు అని చెప్పేస్తాడు. నాన్సీ మనసులో ఇతనికి నిజంగానే డివోర్స్ వద్దా లేక ఈ సిచ్యువేషన్ లో కంఫర్టబుల్ గా ఉన్నాడా అనుకుంటూ సరే అని షార్ తీసుకోవడానికి వెళ్తుందా. కానీ జియాంగ్ కి మాత్రం అతని బిహేవియర్ ఆమె ముందు అతను భయపడుతూ చెప్పడం చాలా వింతగా అనిపిస్తుంది. నేనెందుకు ఇంత నర్వస్ అవుతున్నాను తనకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అని ఆలోచిస్తాడు. అంతలోనే నాన్సీ స్నానం చేసి రాగానే ఆఫీస్ నుంచి ఏదో ఇంపార్టెంట్ వర్క్ వచ్చిందని జియాంగ్ బయటకు వెళ్ళిపోతాడు. ఆఫీస్ లో ఫుల్ అలసిపోయిన జియాంగ్ ఇక ఇంటికి వెళ్దామని బయలుదేరతాడు. అసిస్టెంట్ షాక్ అయ్యి బాస్ మీరు ఎప్పుడు లేట్ నైట్ వర్క్ చేసినా కూడా ఆఫీస్ లోనే ఉండిపోయేవారు కదా, కానీ ఈ రోజు ఇంటికి వెళ్ళడానికి ఇంత కంగారు పడుతున్నారేంటి, పెళ్ళైంది కదా వదిన ఇంట్లో వెయిట్ చేస్తున్నానా అని అంటే జియాంగ్ మనసులో నాన్సీ నా కోసం ఎప్పుడు వెయిట్ చేయదు, నేను ఎంత లేట్ గా వచ్చిన కంప్లైంట్ కూడా చేయదు అని అనుకుంటాడు. అసిస్టెంట్ ఏమైంది బాస్ వదిన మీకోసం వెయిట్ చేయదా అని అంటే జియాంగ్ అతన్ని సీరియస్ గా చూస్తాడు. వాడు భయపడిపోయి పారిపోతాడా. కానీ జియాంగ్ మనసులో చాలా కన్ఫ్యూజన్స్ వచ్చేస్తాయి. ఈ నాన్సీ నన్ను అసలు పట్టించుకోదు, మేబీ ఆమె మంచితనమా లేదా అసలు నా గురించి పట్టించుకోవడమే ఇష్టం లేదా అనుకుంటాడు. ఇంకో పక్క బెడ్ పై ఉన్న నాన్సీ నిద్ర పట్టక పదే పదే అటు ఇటు ఇటు అటు దొర్లుతూనే ఉంటుంది. టైం చూసి జియాంగ్ ఎప్పుడు లేట్ గానే వస్తాడు కదా, బట్ నాకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది కదా, మరి ఈ రాత్రి నాకు ఎందుకు నిద్ర రావట్లేదు, నాపై ఏమైనా మ్యాజిక్ చేశాడా వీడు అనుకుంటుంటే అంతలోనే బయట ఏదో సౌండ్ వినిపించి భయపడుతుంది. జియాంగ్ రానన్నాడు కదా మరి బయట ఎవరున్నారు అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి పక్కనే ఉన్న ల్యాంప్ తీసి కొట్టబోతుంది. కానీ బ్యాలెన్స్ తప్పి కింద పడబోతుంటే జియాంగ్ గాల్లోనే క్యాచ్ చేస్తాడు. నాన్సీ నువ్వెలా వచ్చావు అని అడిగితే జియాంగ్ వెటకారంగా హలో మిసెస్ జియాంగ్ డివోర్స్ అవ్వలేదని ఇప్పుడు నీ హస్బెండ్ ఇలా లేపేయాలనుకుంటున్నావా అని అంటే ఆమె అది నువ్వు ఈ రాత్రి ఇంటికి రానన్నావు కదా నేను ఎవరో దొంగ అనుకున్నాను అని అంటే జియాంగ్ కానీ ఈ రోజు వచ్చేసాను అని అంటే ఆమె నువ్వు నార్మల్ గా ఇంత త్వరగా రావు కదా అని అంటే అతని మనసులో నేను ఈ రోజు ఎందుకు వచ్చానో నాకే తెలీదు, కానీ ఒక విషయం నిజం తను ఎక్కడ నన్ను వదిలేసి వెళ్లిపోతుందేమోనని భయం అనుకుంటూ నేను ఇక్కడ లేనందుకేనా నువ్వు ఇంకా నిద్రపోలేదు అని డౌట్ గా అడుగుతుంటే ఆమె అలా ఏం లేదు పడుకోబోతున్నానంటే జియాంగ్ ఆమెను గట్టిగా పట్టుకొని గోడకి నొక్కేస్తాడు. ఇప్పుడు మనం ఇద్దరం మేల్కునే ఉన్నాం కదా మరి ఆ పని ఎందుకు చేయకూడదు అని అంటే నాన్సీ ఆగు ఈ వారంలో ఆల్రెడీ మనం 3 సార్లు చేసుకున్నాం కదా, అగ్రిమెంట్ ప్రకారం నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు అని అంటే మనోడు రొమాంటిక్ గా కానీ నాకు ఇప్పుడు కావాలి అని అంటాడు. ఆమె సరే బెడ్ పైకి వెళ్దాం పదా అని అంటే అతను ఇక్కడే బాగుంది ఇక్కడే చేద్దాం అని చెప్పి తన నడుం చుట్టూ చేయి వేసి ఇంటెన్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నాన్సీ మనసులో గిల్టీ ఫీల్ అవుతుంది. ఛీ ఇతను నన్ను ఎంత ఈజీగా లొంగదేసేసుకుంటాడు, అసలు ఆ కోపిష్టి గాడికి రాత్రి ఏమైంది, దేనికంత ట్రిగ్గర్ అయ్యాడు, ప్రతిసారి చేసేటప్పుడు మునిపటి కంటే చాలా ఇంటెన్స్ గా మారుతుంది అని ఆలోచిస్తూ ఫోన్ చూస్తుంది. వాళ్ళ
వాళ్ళ అమ్మకి డివోర్స్ అయిపోయాక రెగ్యులర్ గా కాల్ కూడా చేయదన్నమాట. ఎప్పుడో ఒకసారి చేస్తుంది అని అనుకుంటున్నప్పుడే ఆమె నుండి కాల్ వస్తుంది. ఆమె మీ అంకుల్ అందరినీ డిన్నర్ కి రమ్మన్నారు. నీ హస్బెండ్ ని కూడా తీసుకురా. మీ పెళ్ళై ఇంతకాలం అవుతున్నా కూడా అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియట్లేదు అని చెప్తుంటే నాన్సీ మనసులో అమ్మకి ఏదైనా అవసరం ఉన్నప్పుడే నన్ను గుర్తు చేసుకుంటుంది అనుకుంటూ ఈ విషయం జియాంగ్ కి చెప్దామని పిలుస్తుంటే ఈలోపే అతను ఆఫీస్ కాల్ వచ్చి వెళ్ళిపోతాడు. కానీ ఇమ్మీడియట్ గా ఆగి నువ్వు ఇందాకేదో చెప్పబోయావు కదా అని అడిగితే ఆమె ఏం లేదు నువ్వు ఆఫీస్ కెళ్ళు అని పంపించేస్తుంది. సో ఆబ్వియస్లీ ఒంటరిగానే ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమె స్టెప్ సిస్టర్ వాంగ్ నాన్సీని చూసి కుళ్ళుకొని కావాలనే వాళ్ళ అమ్మ నాన్నని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అది చూసి నాన్సీకి పాపం ఏడుస్తుంది. నా సొంత అమ్మ నన్ను ఒక పరాయి దానిలా చూస్తుంది అని బాధపడుతుంది. అసలు ఈ షార్ట్ డ్రామాలలో సొంత అమ్మలకి ఏమైతుందో అర్థం కావట్లే. తను ఇచ్చిన కేక్ ని బయట డస్ట్బిన్ లో పడేసి అక్కడ నుంచి వచ్చేస్తుంది. మెసేజ్ చేస్తూ మామ్ నేను ఫ్లాష్ షాప్ వర్క్ లో బిజీగా ఉన్నాను రాలేను అంకుల్ కి హ్యాపీ బర్త్డే చెప్పాయి అని అంటే వాళ్ళ అమ్మ సరిగ్గా నీ కన్న తండ్రి బుద్ధిలో వచ్చాయా నీకు మొత్తం మూడు పాడు చేసావు అని రూడ్ గా రిప్లై ఇస్తుంది. నాన్సీ బాధగా వెనక్కి తిరగగానే జియాంగ్ ని గుట్టుకుంటుంది. అతను ఆమె కళ్ళలో నీళ్లు చూస్తాడు. ఇమ్మీడియట్ గా దగ్గరకు తీసుకొని కళ్ళలో నీళ్లు తుడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఆమె కవర్ చేస్తూ కంట్లో ఏదో పడింది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే అతను బిజినెస్ పార్ట్నర్ ని కలవడానికి వచ్చాను ఈ రోజు మీ అంకుల్ బర్త్డే కదా నువ్వు లోపలికి ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఆమె వెళ్ళాలనిపించలేదు అని అంటే జియాంగ్ మనసులో మేబీ తను వాళ్ళ అమ్మకి అంత క్లోజ్ కానట్టుంది అని అబ్జర్వ్ చేసి సరే నా వర్క్ అయిపోయింది నేను ఫ్లాష్ షాప్ దగ్గర డ్రాప్ చేస్తాను అని కార్లో కూర్చోబెట్టుకుంటాడు. కార్లో జియాంగ్ ఈ విషయం నాకు మార్నింగ్ ఎందుకు చెప్పలేదు అని అడిగితే ఆమె నువ్వు బిజీగా ఉంటావు కదా మేబీ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదనుకున్నా అంటే జియాంగ్ మనసులో నిజమే నేనెప్పుడు బిజీగానే ఉంటాను కదా ఎంత బిజీ అంటే తన బర్త్డే కూడా మర్చిపోయేంత కనీసం ఒక కాల్ కూడా చేయలేనంత తన మాటను కూడా పూర్తిగా వినలేనంత ఛీ అంత నా తప్పే అని ఫైనల్లీ రియలైజ్ అయ్యి ఇకపై నీకే ఇంపార్టెంట్ విషయం ఉన్నా నాకు చెప్తూ ఉండు ప్లీజ్ నేను నీకోసం టైం కేటాయించడానికి ట్రై చేస్తాను అని అంటే నాన్సీ మనసులో ఇతనేంటి నాపై జాలి చూపిస్తూ ఓదారుస్తున్నాడు అనుకుంటుంటే జియాంగ్ మనం పెళ్లి చేసుకున్నాం నువ్వు నన్ను ఏ పనికైనా అడగొచ్చు అది నీ హక్కు నేను నీ బర్త్డే మర్చిపోయినందుకు కాంపెన్సేట్ చేస్తాను ఈ రోజు నైట్ ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం సో ఈవినింగ్ నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తానని ప్రామిస్ చేస్తాడు. కట్ చేస్తే ఈవినింగ్ నాన్సీ షాప్ లో పదే పదే ఫోన్ చూస్తూ పాపం అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఈగర్ గా. అసిస్టెంట్ ఏమో మేడం ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా అని అంటే నాన్సీ మనసులో జియాంగ్ చాలా బిజీ కదా మేబీ మర్చిపోయి ఉంటాడు నేనే పిచ్చిదానిలో వెయిట్ చేస్తూ ఉన్నాను అనుకుంటూ ఏం లేదు లేట్ అయింది ఇంకా ఇంటికెళ్ళు అని పంపించేస్తుంది. తర్వాత ఒంటరిగా కూర్చొని తాగుతూ ఉంటే ఫ్రెండ్ అక్కడికి వచ్చి కోపంగా ఏంటే వాడు రాలేదా నాకు ముందే తెలిసే వాడు ఒక వేస్ట్ ఫెలో అని ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేనప్పుడు అసలు ఎందుకు చేయాలి నువ్వు ఫస్ట్ వాడికి విడాకులు ఇచ్చేవే తరిమి కొట్టి పారేవాన్ని అని అంటుంది. నాన్సీ నవ్వి నాకు ఇలాగే లైఫ్ బాగుందే హస్బెండ్ ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తే నాకు ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రింక్ చేయొచ్చు నచ్చింది తినొచ్చు ఇప్పుడు నా దగ్గర బోల్డ్ అంత టైం ఉంది అని బాధను దాచుకుంటూ చెప్తుంది. ఫ్రెండ్ నాన్సీని చూసి నాటకాలు ఆడకు నువ్వు చాలా బాధగా ఉన్నావని నీ ఆ మార్చిన ముఖం చూస్తేనే తెలుస్తుంది అందుకే ఇంతలా పిచ్చిగా తాగుతున్నావు అని అంటే నాన్సీ లేదు నేను హ్యాపీగా ఉన్నాను చూడు నేను నీకు డాన్స్ చేసి చూపిస్తాను అనుకుంటూ ఆమె చేయి పట్టుకుని ఊగడం స్టార్ట్ చేస్తుంది. అంతలోనే బ్యాలెన్స్ తప్పి కింద పడబోతుంటే మనోడు ఎగ్జాక్ట్ టైం కి అక్కడికి వచ్చి క్యాచ్ కూడా చేసేస్తాడు. కానీ నాన్సీ అతనితో పాటు కింద పడిపోతుంది. ఇద్దరు ఈ మూమెంట్ లో ఒకరికొకరు క్లోజ్ గా చూసుకుంటూ ఉంటే ఫ్రెండ్ చాటు నుండి దొంగి చూస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. జియాంగ్ ఏమో సారీ నాన్సీ కంపెనీలో సడన్ గా మీటింగ్ వచ్చింది నేను ఫ్లాష్ షాప్ కి వెళ్లేసరికి నువ్వు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసావని తెలిసింది అని చెప్తా ఏం మాట్లాడకుండా కూర్చొని టీవీలో డ్రామా చూడడానికి ట్రై చేస్తుంది. అప్పుడు జియాంగ్ ఆమె చూసి మనసులో తను నన్ను ఏంటి బ్లేమ్ కూడా చేయట్లేదు మేబీ ఈ పెళ్లి వల్ల తనకి ఎలాంటి ఎఫెక్ట్ లేనట్టుంది కానీ పెళ్లికి ముందు నేనే ఇలాంటి బౌండరీస్ అన్ని ఉండాలనుకున్నాను బట్ ఇప్పుడు నాకు అస్సలు నచ్చట్లేదు అనుకుంటాడు. ఆమె అక్కడే కూర్చొని నిద్రపోతుంటే జియాంగ్ లేపడానికి ట్రై చేస్తాడు. ఆమె ఏం చేస్తున్నావు అని అంటే తను నేను ఎత్తుకొని బెడ్ పై పడుకోవడానికి తీసుకెళ్తున్నానంటే వద్దు నేను ఇంకా డ్రామా పూర్తిగా చూడలేదంటే డ్రామా అయిపోయింది అంటే సరే పడుకోవడానికి వెళ్దాం అని చెప్పి అక్కడున్న కేక్ మొత్తం అయిపోవడం చూసి ఒకటే ఏడుస్తూ అయ్యో నేను ఈ కేక్ ఎలా తినేశాను రేపటికి నాకు పొట్టొచ్చేస్తుంది అని టెన్షన్ పడుతుంటే జియాంగ్ నవ్వుతుంటాడు. మనసులో నార్మల్ గా ఎంత కామ్ గా ఉంటుంది కానీ ఇప్పుడు తన ఎమోషన్స్ అన్ని బయటకు వస్తుంటే ఎంత ముద్దుగా ఉందో అనుకుంటుంటే ఆమె మాత్రం ఫుల్ ఏడుస్తూ కోపంతో అతన్ని కొడుతూ నువ్వెందుకు నవ్వుతున్నావు అని అంటే జియాంగ్ ఏం లేదు నేను నీతో కలిసి వర్కౌట్ చేస్తానులే అప్పుడు నువ్వు మళ్ళీ పర్ఫెక్ట్ అయిపోతావు అని నవ్వుతుంటే ఆమె నాకు వర్కౌట్ చేయడం అస్సలు నచ్చదు అని అంటుంది. అతను అయితే కాస్త తక్కువగా తిను అని అనగానే ఆమె లబోదిబోమని ఏడుస్తూ అంటే నువ్వు నన్ను కడుపు నిండా కూడా తిననివ్వవా అని ఏడుస్తూనే చెప్తుంది. జియాంగ్ ఆమెను గట్టిగా హక్ చేసుకుని సరే ఏడవకు కొంచెం వెయిట్ పెరిగితే ఏమవుతుంది వెయిట్
కి అందానికి అసలు సంబంధం లేదు. నిజం చెప్పాలంటే నువ్వెలా ఉన్నా ఎప్పుడూ బ్యూటిఫుల్ గానే ఉంటావు అని ఓదారుస్తాడు. ఆమె నాకు తెలుసు నేను చాలా అట్రాక్టివ్ గా ఉంటానని. మీరు అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయిలతో ఇలా తీపిగా మాట్లాడుతూ ఉంటారు కదా, నన్ను బుట్టలో వేసుకోవడానికి కదా అని అంటే జియాంగ్ మనసులో ఈమెకి కోపం వచ్చినట్లుంది. మేబీ నేను టైంకి రాలేదని అనుకుంటూ నాదే తప్పు, ఇప్పుడు చెప్పు నా తప్పుకి ఎలాంటి క్షమాపణ దొరుకుతుంది అని అంటే నాన్సీ అతని హ్యాండ్సమ్ ఫేస్ వైపు చూస్తూ మనసులో హ్యాండ్సమ్ గా ఉండడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయా, ఇతని ఫేస్ చూడగానే నా కోపం అంతా ఎందుకు తగ్గిపోతుంది, లేదు లేదు నేను కోపంగానే ఉండాలి అనుకుంటూ నిజం చెప్పు నీకు ఇంతకు ముందు ఎంత మందితో ఎఫైర్స్ ఉన్నాయి అని నిలదీస్తుంది. జియాంగ్ ఎవరితోనూ లేదు అని చెప్తే ఆమె అతన్ని గట్టిగా కొడుతూ నేను నమ్మను నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటే జియాంగ్ నాకు ఎఫైర్స్ ఉంటాయని నీకెందుకు అనిపించింది అని అంటే ఆమె మరి బెడ్ పై నువ్వు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళగా ఎలా బిహేవ్ చేస్తావు అని అడిగితే జియాంగ్ నవ్వి నేను నిజంగానే అబద్ధం చెప్పట్లేదు, స్కూల్ టైం అయిపోయాక కాలేజ్, ఆ తర్వాత మా డాడీ హెల్త్ ఇష్యూస్ వల్ల బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూడాల్సి వచ్చింది, నాకు రిలేషన్స్ గురించి ఆలోచించే టైమే దొరకలేదు, నెక్స్ట్ నీతో కలిపి అరేంజ్ మ్యారేజ్ చేసేశారు అని చెప్తే నాన్సీ మనసులో ఇంత హ్యాండ్సమ్ ఫేస్ ఉన్న రిలేషన్ లో ఇతనికి జీరో ఎక్స్పీరియన్సా అనుకుంటుంటే జియాంగ్ ఆమె పక్కనే కూర్చొని మరి నీ సంగతి ఏంటి, నువ్వెవరినైనా డేట్ చేసావా అని అంటే ఆమె అఫ్ కోర్స్ నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒకరిని డేట్ చేశాను, కాలేజ్ లో ఒకరిని చేశాను, పైగా మా కాలేజ్ లో అంతా హ్యాండ్సమ్ అబ్బాయిలే అని ఒకటే బిల్డప్ ఇస్తుంటే జియాంగ్ ఓహో అంటే మిసెస్ జియాంగ్ అప్పట్లో చాలా పాపులర్ అన్నమాట అని అంటే ఆమె నవ్వేస్తూ నేను ఊరికే జోక్ చేశాను అని అంటే అతను ఆమె వైపు అలానే చూస్తూ ఉంటే ఆమె అతని టై పట్టుకొని తన వైపుకు లాగుతూ ఈ రోజుకి నిన్ను క్షమించేస్తున్నాను కానీ గుర్తు పెట్టుకో నెక్స్ట్ టైం రిపీట్ అయితే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది అని వార్నింగ్ ఇయ్యగానే అతను నవ్వి ఆమె బుగ్గగిల్లి సరే నాకు అర్థమైంది అని అంటాడు. ఆమె అతని తల నిమురుతూ గుడ్ బాయ్ అని అంటే జియాంగ్ మనసులో తను నవ్వితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అనుకుంటాడు. తర్వాత నిద్రలో నాన్సీ చేతులు కాళ్ళు జియాంగ్ పై వేయడంతో అతని నిద్ర చెడిపోతుంది. అతను ఆమె చేతిని పక్కకు జరపడానికి ట్రై చేస్తుంటాడు కానీ ఆమె పిక్కల్లతుల్లో తాగింది కదా అందుకే కాళ్ళు చేతులేసి పట్టుకుంటుంది. జియాంగ్ ఏమో మనసులో తను ఇలా చేస్తే నేను ఎలా చావాలరా బాబు, నా కంట్రోల్ కోల్పోతున్నాను, నిద్రపోతున్న తను చూసి టెంప్ట్ అయిపోయేలా ఉన్నాను, తను టచ్ చేస్తేనే నాకు ఇంత త్వరగా ఫిజికల్ రియాక్షన్ వచ్చేస్తుంది ఏంటి అనుకుంటూ బెడ్ పై నుంచి లేచి బయటకు వెళ్ళిపోతాడు. మార్నింగ్ నాన్సీ లేచి నేను రాత్రి లివింగ్ రూమ్ లో ఉన్నాను కదా మరి బెడ్ పైకి ఎలా వచ్చాను అని ఆలోచిస్తుంది. అంతలోనే ఆమెకి రాత్రి అన్ని చేసిన గుర్తొస్తాయి. తలబట్టుకొని ఓరి దేవుడా నేను మత్తులో జియాంగ్ ఏమేంటో వాగేశాను, మొత్తం పాడు చేశాను, నా లైఫ్ లో నేను చచ్చిన డ్రింక్ చేయను అని అంటూ ఫ్లాష్ షాప్ కి వెళ్తుంది. అప్పుడే ఆమెకు ఒక కాల్ వస్తుంది కానీ ఆమె లిఫ్ట్ చేయదు. ఏదో ఫ్రాడ్ కాల్స్ అనుకుని ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఫోన్ ఎత్తకుండా ఉంటే అసిస్టెంట్ ఉండండి ఆ ఫ్రాడ్ గడితో నేను మాట్లాడతాను అని ఫోన్ లాక్కొని ఎప్పటివే ఆలస్యం రేయ్ ఎవడ్రా నువ్వు మా మేడం కి కాల్ చేసావు, మళ్ళీ డిస్టర్బ్ చేసావో, మీ అమ్మ నిన్నెందుకేనా కన్నది, ఇంకొకసారి కాల్ చేసావంటే కొట్టి కొట్టి పచ్చడి చేసి పడేస్తాను జాగ్రత్త, ఫోన్ పెట్టాయి అని గట్టిగా అరిచి కట్ చేస్తుంది. జియాంగ్ అవతల నుంచి అసలు నువ్వెవరు అని అడిగితే కూడా ఆమె వినదు. అసిస్టెంట్ నవ్వుతూ ఎలా ఉంది బాస్ దెబ్బ అదుర్సు కదూ అని అంటుంటే నాన్సీ ఏమో టెన్షన్ పెడుతుంది. వామ్మో ఇదేదో వాగుతూనే ఉంది అనుకుంటుంటే ఇంకో పక్క జియాంగ్ ఆఫీస్ లో ఉండి నెంబర్ అయితే నాన్సీదే, తన ఫోన్ ఎవరైనా దొంగలించారా ఏంటి అని ఆలోచిస్తూ మెసేజ్ చేస్తాడు. దానికి ఆమె ఇంటికొచ్చాక అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని రిప్లై ఇస్తుంది. జియాంగ్ ఏదైనా మిస్అండర్స్టాండింగా లేక తను ఇంకా నా మీద కోపంగానే ఉందా అనుకుంటుంటే అంతలోనే అసిస్టెంట్ లోపలికి వచ్చి బాస్ ఏమైనా ప్రాబ్లమా అని అడిగితే జియాంగ్ అతని వైపుకు చూస్తూ రే నువ్వెవరితో నా ప్రేమలో పడ్డావా అని అంటే అసిస్టెంట్ షాక్ అయ్యి హా కానీ మీకు రొమాన్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు కదా బాస్ సడన్ గా ఇదేంటి అని అంటే జియాంగ్ కాస్త నసుగుతూ ఒకవేళ నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ నీ గర్ల్ ఫ్రెండ్ నీ పై కోపంగా ఉంటే నువ్వు తను ఎలా కూల్ చేస్తావు అని అంటే అసిస్టెంట్ నవ్వి బాస్ మీరు వదిన కోపం తెప్పించారు కదా, నార్మల్ గా అమ్మాయిలకి డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్ మేకప్ కిట్స్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం సో అదే ఫాలో అయిపోండి అని అంటే జియాంగ్ కానీ తను ఎలాంటి లగ్జరీ బ్యాగ్స్ యూజ్ చేయదురా, పైగా నేను పెళ్లి టైంలో ఇచ్చిన క్రెడిట్ కార్డ్ ని కూడా ఇంతవరకు టచ్ కూడా చేయలేదు, చాలా సెన్సిబుల్ గా ఉంటుంది అని అంటే అతను అంటే మీ వైఫ్ తన లిమిట్స్ లో తాను ఉంటుంది బాస్ మీరు ముందే కోరుకుంది ఇదే కదా అని అంటే జియాంగ్ మనసులో అవునరా ఫస్ట్ అలాగే అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అది నచ్చట్లేదు అని ఫీల్ అవుతుంటే అసిస్టెంట్ ధైర్యం చెప్తూ బాస్ మీరు మీ వైఫ్ తో హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, ఫీలింగ్స్ అనేవి మెల్లమెల్లగా అవే వచ్చేస్తాయి అని సజెస్ట్ చేస్తాడు. తర్వాత ఒక లాయర్ నాన్సీ షాప్ కి వచ్చి ఫ్లవర్ బొకే తీసుకుంటూ నేను ఇప్పుడే ఒక డివోర్స్ కేసు గెలిచాను అందుకే నా క్లయింట్స్ కి గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే ఆమె మంచి ఫ్లవర్ సజెస్ట్ చేస్తుంటే అతను నీకు పెళ్ళైందా అని అడుగుతాడు. ఆమె చాలా రోజులైందంటే అతను నువ్వు చేతికి వెడ్డింగ్ రింగ్ కూడా పెట్టుకోలేదు కదా అందుకే సింగిల్ అనుకున్నాను, అయినా కాసేపు కాఫీ తాగడానికి వెళ్దామా మనం పక్కింటి వాళ్ళమే కదా అని అంటే నాన్సీ ఫస్ట్ వద్దన్నా కూడా అతను మళ్ళీ మళ్ళీ అడగడంతో సరే అంటుంది. అంతలోనే మన హీరో గారు రావాలి కదా ఎన్ని చూడాలి కదా జల్దీ
కలిసి కూడా ఫీల్ అవ్వాలి కదా! అందుకోసమే అదంతా చూసి ఫుల్లు కుళ్ళుకుంటూ, "నా ముందెప్పుడు ఇంతలా నవ్వదు. అసలెవడీ అబ్బాయి" అని కోపంగా చూస్తూ, "నిన్ను పికప్ చేసుకోవడానికొచ్చాను" అని అంటాడు. నాన్సీ మనసులో ఇతను నన్ను పికప్ చేసుకోవడానికి రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటుంటే లాయర్, "ఇతనెవరు?" అనంటే మనోడు దూరి, "నేను తన హస్బెండ్‌ని" అని చెప్తాడు. ఆ లాయర్, "హలో, నేను డివోర్స్ లాయర్‌ని. ఎప్పుడైనా అవసరం పడితే నాకు కాల్ చేయండి" అని కార్డ్ ఇస్తాడు. జియాంగ్‌కి కోపం వచ్చి, "నీ అవసరం మాకెప్పటికి రాదులే" అని చెప్తే నాన్సీ మనసులో, "ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు? చూస్తుంటే ఏదో ఫైటింగ్ లా ఉందేంటి? ఈ మధ్య షార్ట్ డ్రామాలు ఎక్కువ చూడడం వల్ల నా మైండ్ ఏమన్నా దొబ్బిందా?" అనుకుంటుంది. ఇంటికొచ్చాక కూడా జియాంగ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. నాన్సీ మనసులో, "ఇతను ఆ లాయర్ వల్ల కోపంగా ఉన్నాడా? లేదు లేదు, అతని వల్ల ఎందుకుంటాడు? ఖచ్చితంగా మధ్యాహ్నం వచ్చిన కాల్ వల్ల అయి ఉంటుందిలే. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ని ఇంతవరకు ఎవరు అలా తిట్టుండరు కదా" అనుకుంటూ, మధ్యాహ్నం జరిగిన కాల్ ఒక మిస్‌అండర్‌స్టాండింగ్. నా ఫ్రెండ్ అది స్కామ్ కాల్ అనుకోని అలా మాట్లాడింది. తన తరపున సారీ అనంటే జియాంగ్ సీరియస్ గా, "నువ్వు చెప్పాల్సింది ఇంతేనా?" అనంటే ఆమె, "అవును. ఒకవేళ నువ్వు ఇంకా కోపంగా ఉంటే తనతోనే సారీ చెప్పిస్తాను" అని చెప్పి స్నానానికి వెళ్ళిపోతుంది. మనసులో, ఛీ, కోపిష్టోడు, కాస్త తిడితేనే అంత బిల్డప్ ఇస్తున్నాడు అనుకుంటుంటే అంతలోనే మనోడు వెనక నుండి వచ్చి ఆమె నడుం చుట్టూ చేతులేసి గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఆమె షాక్, "ఏం చేస్తున్నావు?" అని అంటే అతను, "నువ్వు ఆ లాయర్ అంత క్లోజ్ ఫ్రెండ్సా?" అని అడిగితే ఆమె, "లేదు, అతను షాప్ కొచ్చే రెగ్యులర్ కస్టమర్ అంతే" అని అంటే జియాంగ్, "మరి కాఫీకి ఎందుకు పిలిచాడు?" అని అంటే, "పక్కింటి వాళ్ళం కదా, నార్మల్ గానే పిలిచాడు" అని అంటే జియాంగ్ ఆమెను తన వైపుకు తిప్పుకొని, "నీకు కాఫీ అంటే అంత ఇష్టమా, లేక అతను ఇస్తున్నాడని ఇష్టపడుతున్నావా" అని నిలదీస్తాడు. ఆమె, "చెప్పాను కదా, అతను కేవలం కస్టమర్ మాత్రమే, మా మధ్య ఏమీ లేదు" అని అంటే జియాంగ్, "నిజంగానా?" అని అడిగితే, "మరి ఇంకేంటి, ఈ పెళ్లిలో లాయల్ గా ఉండాలనే రూల్ నీకొక్కడికి కాదు, నాకు కూడా అప్లై అవుతుంది. నేను కూడా ఎప్పటికీ మోసం చేయను" అని చెప్తే జియాంగ్ సరే అంటాడు. ఆమె, "ఇక నన్నొదులు, నేను స్నానం చేయాలి" అని అంటుంది. మనోడు వింటాడా, ఇంటెన్స్ గా కిస్ చేస్తుంటాడు. ఆమె, "ఏం చేస్తున్నావు" అని అంటే, "మనం ఇద్దరం కలిసి స్నానం చేద్దాం" అని చెప్పి ఎత్తుకొని పైన కూర్చోబెడతాడు. మళ్ళీ కిస్ చేయబోతుంటే నాన్సీ మనసులో, "ఈసారి తను ఇంకా రఫ్ గా చేసేలా ఉన్నాడు" అనుకుంటూ, "నువ్వు ఈ వారంలో ఆల్రెడీ చాలా సార్లు చేశావు" అని చెప్తుంది గాని జియాంగ్, "కానీ నాకిప్పుడు చెయ్యాలనుంది" అని అంటాడు. ఆమె మనసులో, "అయ్యో వద్దు, ఇతని హ్యాండ్సమ్ ఫేస్ చూసి నేను మళ్ళీ బుట్టలో పడిపోతున్నాను, ఈసారి ఇతని మాయలో పడకూడదు" అనుకుంటుంది. కానీ జియాంగ్ ఆమెను గట్టిగా పట్టుకొని కిస్ చేయడంతో ఆమె కూడా ఆబ్వియస్లీ అతని మెడలో చేతులేసి ఇంటెన్స్ గా రొమాన్స్ లో మునిగిపోతుంది. నెక్స్ట్ సీన్ లో జియాంగ్ ఆమెను తన గుండెలకి హక్ చేసుకొని కూర్చొని, "నువ్వు అలసిపోతే పడుకో" అని చెప్తాడు. నాన్సీ, "నా అసిస్టెంట్ కావాలని నిన్ను టార్గెట్ చేయలేదు, పొరపాటున అలా మాట్లాడింది" అని అంటే జియాంగ్, "అయితే నా నెంబర్ ని నీ ఫోన్ లో కరెక్ట్ గా సేవ్ చేసావో లేదో నేను ఇప్పుడే చూడాలి. అసలు ఏ పేరుతో సేవ్ చేసావు" అని అడిగితే ఆమె, "అలాంటిదేం లేదు, నార్మల్ గానే సేవ్ చేశాను" అని అంటే జియాంగ్ ఆమె క్లోజ్ గా వచ్చి ఫోన్ తీసుకొని చూస్తాడు. అందులో కేవలం అతని సర్నేమ్ మాత్రమే ఉంటుంది. జియాంగ్, "కేవలం సర్నేమ్ మాత్రమే రాసావేంటి" అని అంటే ఆమె, "అది మొత్తం పేరు రాయడానికి కొంచెం అప్పుడు బద్ధకం వేసింది" అని అంటే జియాంగ్, "ఓహో, ఆ మామూలు కస్టమర్ పేరు మాత్రం పూర్తిగా రాసావు, కానీ నీ లీగల్ హస్బెండ్ పేరు మాత్రం జస్ట్ సర్నేమ్ తో రాసావా" అని అడిగితే ఆమె, "ఆ టైంలో నేను అంతగా ఆలోచించలేదు. కస్టమర్స్ నేమ్స్ నేను మర్చిపోతాను కాబట్టి పూర్తిగా రాశాను. నీ పేరు నేనెందుకు మర్చిపోతాను" అని కవర్ చేస్తుంటే జియాంగ్ ఆమెను గుర్రుమని చూస్తాడు. అర్థం చేసుకుని, "సరే సరే, ఇప్పుడే చేంజ్ చేస్తాను, ఫోన్ ఇవ్వు" అని అంటుంది. కానీ మనోడు స్వయంగా తనే ఒక క్రేజీ రొమాంటిక్ పేరుగా చేంజ్ చేస్తాడు. నాన్సీ చూసి, "ఇంత రొమాంటిక్ పేరా, ఇది మనకి సెట్ అవుతుందా" అని షాక్ అవుతుంటే జియాంగ్ తన ఫోన్ కూడా ఆమె చేతికిచ్చి, "నువ్వు కూడా నా ఫోన్ లో నీ పేరు చేంజ్ చెయ్యి" అని చెప్తే ఆమె, "ఏం రాయాలి" అని అడిగితే, "నువ్వే ఆలోచించు" అని అంటాడు. ఆమె ఫోన్ ఇస్తుంటే ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు. నాన్సీ మనసులో, ఇతను నాతో ఫ్లర్ట్ చేస్తున్నాడు కదా, అదేనా కాదా చేసేది అని అనుకుంటుంది. ఆ రాత్రి ఇద్దరు కలిసి పడుకుంటారు. జియాంగ్ నిద్ర లేచి ఆమెను తన వైపుకు తీసుకొని అలానే చూస్తూ, "నాన్సీ, నేను నీ ప్రేమలో పడిపోయానా ఏంటి" అని. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే అతను నాన్ స్టాప్ గా ఆమె వైపే చూస్తూ ఉంటాడు. ఆమె డౌట్ వచ్చి, "ఏంటి, నా ముఖానికి ఏమన్నా అంటుకుందా అలా చూస్తున్నావు" అని అడిగితే అతను ఒక బాక్స్ ముందు పెట్టి, "ఇది నీ కోసమే" అని అంటే ఆమె, "ఇంత లగ్జరీ బాగ్ నాకెందుకు ఇస్తున్నావు" అని అడిగితే, "ఇది సారీ గిఫ్ట్, డిన్నర్ కి రాలేకపోయాను కదా" అని అంటే నాన్సీ మనసులో, "నమ్మలేకపోతున్నాను, ఒక కంపెనీ ప్రెసిడెంట్ అయ్యుండి ఇతనికి అమ్మాయిల్ని ఎలా బుట్టలో వేసుకోవాలో కూడా బానే తెలిసిందే" అనుకుంటూ, "అది చాలా బాగుంది, కానీ ఎందుకు, రిటర్న్ ఇచ్చేయి, నేను బయట పార్టీలకు పెద్దగా వెళ్ళను" అని ఇచ్చేస్తుంది. కానీ మనసులో, "జియాంగ్ ఏంటి నన్ను డేట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది" అనుకుంటుంటే జియాంగ్ మాత్రం సీరియస్ గా, "మన పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ప్రతి విషయాన్ని డిస్టెన్స్ లో ఉంచుతున్నావు, నా క్రెడిట్ కార్డు కూడా యూజ్ చేయలేదు, ఒక మ్యారీడ్ కపుల్ కి ఇది కరెక్ట్ కాదు" అని అంటే ఆమె, "మరేం చేయాలి" అంటే, "నువ్వు దేన్ని దూరం పెట్టకూడదు, నేను ఏది ఇచ్చినా నువ్వు తీసుకోవాలి" అని ఆర్డర్ ఇస్తాడు. ఆమె బొప్పిలా సరే అని తల
అడుస్తుంది. అతను ఆఫీస్ కి వెళ్ళిపోతాడా? నాన్సీ తల బాదుకుంటూ ఛీ నా బుద్ధేమన్నా గడ్డి తినిందా? ఇతనేది చెప్తే దానికి తల ఊపుకుంటూ ఒప్పుకుంటాను అనుకుంటుంది. ఆఫీస్ లో ఫ్రెండ్ యూ బ్రో, నేను సెలెక్ట్ చేసిన పర్స్ వదినకి నచ్చిందా? తను హ్యాపీగా నిన్ను హగ్ చేసుకుని కిసెస్తో ముంచెత్తుంటుంది కదా అని అంటే జియాంగ్ అలాంటిదేం లేదు, తను చాలా కామ్ గా ఉంది, పైగా ఆ బ్యాగ్ ని రిటర్న్ ఇచ్చేయండి అని చెప్తే తను షాక్ అయ్యి ఏంటి బ్రో అంటే ఆమెకి నీపై ఇంట్రెస్ట్ లేదన్నమాట. నీలాంటి హాట్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయిని ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తుందా? అయినా ఫస్ట్ లో నీకు ఇలాంటి పెళ్ళే కదా ఇష్టం, ఎప్పుడు నీ పర్సనల్ లైఫ్ లో జోక్యం చేసుకోకూడదు, గడిద గుడ్డు కంకర పీసు అని చాలా చెప్పావుగా, మరెందుకు ఇప్పుడు ముఖం మార్చుకొని ఉన్నావు? కొంపదీసి నువ్వు వదిన ప్రేమలో పడ్డావా ఏంటి అని అంటే జియాంగ్ అసలు ప్రేమలో పడితే ఎలా అనిపిస్తుంది అని అడుగుతాడు బొప్పిలాగా. అప్పుడు అతను చెప్తాడు, డ్రామాల ప్రకారం చెప్పాలంటే ఆమె నవ్వితే నీకు హ్యాపీగా ఉంటుంది, ఏడిస్తే నీకు పెయిన్ అవుతుంది, వేరే అబ్బాయిలు ఆమె చుట్టూ తిరిగితే తెచ్చ కోపం వస్తుంది అని వివరిస్తుంటే జియాంగ్ ఆ మాటలు విని ఆలోచనలో పడతాడు. అంటే నేను నిజంగానే నా వైఫ్ ప్రేమలో పడిపోయాను అని ఒప్పుకుంటాడు. యూ నవ్వుతూ బ్రో నువ్వు ప్రేమలో పడలేదు, పూర్తిగా మునిగిపోయావు, మొత్తానికి ఏ అమ్మాయి కరిగించలేని ఒక కోపిస్టి ఐస్బర్గ్ ని ఒక్కరు కరిగించారన్నమాట అని అంటే జియాంగ్ కాస్త టెన్షన్ తో కానీ తనతో ఎలా బిహేవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదురా అని చెప్తే అతను అడ్వైజ్ ఇస్తాడు. బ్రో పెళ్ళామంటే ఇంట్లో అలంకరించుకునే వస్తువు కాదు, ఆమె ఒక పువ్వు లాంటిది, నువ్వు జాగ్రత్తగా చూసుకుంటేనే ఆ పువ్వు వికసిస్తుంది. అయినా ఈ మధ్య డ్రామాలలో అరేంజ్ మ్యారేజ్ తర్వాత లవ్ స్టోరీ నడవడం ఒక ట్రెండ్ అయిపోయింది, నువ్వు కూడా నీ వైఫ్ ని బుట్టలో వేసేసుకొని ఆ పువ్వుని వికసించు, ఫీలింగ్స్ ఆటోమేటిక్ గా వస్తాయి అని చెప్తాడు. కట్ చేస్తే ఇంటి దగ్గర నాన్సీ షాక్. అతను ఇంటికి తొందరగా వచ్చేయడం చూసి అతను పక్కన కూర్చొని జియాంగ్ గ్రూప్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయా, ఈ మధ్య నువ్వెందుకు అంత బిజీగా కనిపించట్లేదు అని అడుగుతుంది. జియాంగ్ మనసులో ఇదేంటి మరీ ఇంత బుప్పిలా ఉంది, లేక తెలియనట్టు నటిస్తోందా అనుకుంటూ అలా ఏం లేదు, ఒక పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, అందుకే చిన్న బ్రేక్ తీసుకున్నాను అని చెప్తే ఆమె లేచి వెళ్లిపోబోతుంటే దగ్గరలో ఒక రిసార్ట్ ఓపెన్ చేశారు, కలిసి వెళ్దామా అని అడుగుతాడు. మన పెళ్ళై ఇంతకాలం అవుతున్నా నేను నా ఫ్రెండ్స్ కి పరిచయం లేదు, వాళ్ళంతా నాకెవరో ఫేక్ వైఫ్ ఉందని అనుకుంటున్నారు, సో మిసెస్ జియాంగ్ కాస్త కోఆపరేట్ చేస్తావు కదా అని అంటే ఆమె ఒప్పుకుంటుంది. మళ్ళీ నవ్వుతూ అయినా నీ ఫ్రెండ్స్ లో ఎవరైనా సింగిల్స్ ఉన్నారా అని అడగగానే మనోడు సీరియస్ గా ఎందుకు హస్బెండ్ ని చేంజ్ చేయాలనుకుంటున్నావా ఏంటి అని అంటాడు. ఆమె లేదు బాబోయ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా, తను షార్ట్ డ్రామాలు చూసి చూసి ఎవరినైనా డేట్ చేయాలని తెగ ఆరాట పడుతుంది, నీ చుట్టూ మంచి మంచి అబ్బాయిలు ఉంటారు కదా అందుకే అడిగాను అని అంటే అతను ఓహో అలాగా అంటూ ఊపిరి పీల్చుకుంటాడు. నాన్సీ మనసులో ఇతనేంటి బ్లష్ అవుతున్నాడు, అయినా బ్లష్ చేస్తే కూడా క్యూట్ గానే ఉన్నారులే అనుకుంటుంటే జియాంగ్ నువ్వెందుకు అలా నవ్వుతున్నావు అని అడిగితే నేనెక్కడ నవ్వాను లేదు అని చెప్పి వెళ్లిపోబోతుంది. బట్ జియాంగ్ ఆమె చేయి పట్టుకొని సోఫా పైకి లాగేసుకుంటాడు. అతను ఆమె పైకి వంగుతుంటే నాన్సీ ఆగాగు, మనం ఆల్రెడీ ఈ వారంలో చాలా సార్లు చేసుకున్నాం అని అంటుంటే మనోడు రొమాంటిక్ గా మిసెస్ జియాంగ్ ఫస్ట్ నన్ను గెలికింది నువ్వే, హస్బెండ్ గా నేను ఆ మాత్రం ముందుకు వెళ్ళాలి కదా అని చెప్పి సోఫా పైన ఆమెతో ఇంటెన్స్ గా కిస్ చేస్తుంటాడు. ఆ తర్వాత వీళ్ళు పార్టీకి వస్తారు. అక్కడ యూ వచ్చి విష్ చేస్తాడు. అంతలోనే లింగ్ అక్కడికి వచ్చి జియాంగ్ చేయి పట్టుకోబోతూ ఫైనల్ వచ్చేసావా అని అంటుంది. కానీ జియాంగ్ ఆమె చేతిని పక్కకు నెట్టేస్తాడు. ఆమె కోపంగా నాన్సీ అని పిలవబోతుంటే మనోడు మధ్యలో అందుకొని ఏంటి సిస్టర్ ఇన్ లా అని పిలవాలి అని చెప్తాడు. లింగ్ కి చిరాకు వస్తుంది, జస్ట్ పేరే కదా ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు అని అంటే నాన్సీ కూడా కొంచెం ఫీల్ అవుతుంది కదా. జియాంగ్ చేయి గట్టిగా పట్టుకొని అవును కేవలం పేరే కదా అవునా బేబీ అని అంటుంది. జియాంగ్ ఆమెకి సపోర్ట్ చేస్తూ ఇది వైఫ్ హక్కు అని అంటే లింగ్ మనసులో మీకు పెళ్ళైనా జియాంగ్ తో నాకున్న ఫ్రెండ్షిప్ చాలా పెద్దది అనుకుంటూ జియాంగ్ నాతో స్విమ్మింగ్ కి రావా, నువ్వు స్విమ్మింగ్ లో తోపు కదా, నువ్వు పక్కన ఉంటే నాకు నీళ్ళలో మునిగిపోతానేమోనని భయం ఉండదు అని అడుగుతుంది. బట్ జియాంగ్ ఇగ్నోర్ చేస్తాడు. లింగ్ వదలకుండా నాకు నీతో ఒంటరిగా మాట్లాడాలి, ఒకవేళ సిస్టర్ ఇన్ లాకి ఎలాంటి ప్రాబ్లం లేకపోతే అని అంటే నాన్సీ ఓకే మీ ఇద్దరు మాట్లాడుకోండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. బయట నాన్సీ ఫోటోలు తీసుకుంటుంటే ఫ్రెండ్ నుంచి వీడియో కాల్ వస్తుంది. ఫ్రెండ్ ఏమో ఏంటే అక్కడ ఒంటరిగా ఉన్నావు, నీ హస్బెండ్ ఎక్కడా అని అంటే అతను లింక్ తో ఉన్నాడే అని చెప్పగానే మన ఫ్రెండ్ ఆల్రెడీ ఫైర్ బ్రాండ్ గా షాక్ అయ్యి ఏంటి ఆ లింక్ పక్క నీ మొగుడిది ఫ్లర్ట్ చేస్తూ ఉంటుందే, నువ్వేంటి ఇక్కడ దానవీర సూర కర్ణుడిలాగా వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి వచ్చావా అని తిడుతుంటే నాన్సీ కూల్ గా చప్పట్లు ఎప్పుడు ఒక చేత్తో మోగవు కదనే, జియాంగ్ కరెక్ట్ గా ఉంటే అక్కడ ఏ తప్పు జరగదు అని అంటే ఫ్రెండ్ అది నిజమే అనుకో కానీ నీకు నిజంగానే ఏమనిపించట్లేదా అని అడిగితే నాకేం అనిపించట్లేదు అని కవర్ చేస్తుంది. ఇంకో పక్క లింక్ జియాంగ్ నా మూడ్ బాలేకపోతే ఇక్కడికి వచ్చాను అని అంటే జియాంగ్ సీరియస్ గా
నువ్వెక్కడికైనా వెళ్ళు, నేను కాదనట్లేదు. కానీ నా వైఫ్ దగ్గర పిచ్చి పిచ్చిగా వాగకు అనంటే లింక్ నేనేం చేశాను అనంటే అతను ఆ రోజు ఫ్లవర్ షాప్ దగ్గర కూడా నువ్వు ఇలానే చేసావు అనంటే లింక్ నా ఉద్దేశం తప్పు కాదు జియాంగ్, మేబీ నాన్సీ నిన్ను జడ్జ్ చేస్తుంది అనంటే జియాంగ్ జడ్జ్ చేస్తుంది నువ్వు, తను కాదు అనంటే ఆమెకు చికాకు వస్తుంది. ఎప్పుడు చూసిన నాన్సీ నాన్సీ అంటావేంటి అనంటే అతను ఎందుకనను, తను నా వైఫ్ అనంటే లింగ్ ఏడుస్తూ కానీ నువ్వు తన్ని ప్రేమించట్లేదు కదా, మీ మధ్య ఫీలింగ్స్ లేవు, నేను నిన్ను లైక్ చేస్తున్నాను, ఎప్పటి నుంచో లవ్ కూడా చేస్తున్నాను అని అతను చేయి పట్టుకోబోతుంది. జియాంగ్ ఇసిరిగొట్టి నువ్వు నా ఫ్రెండ్ ఎన్కి సిస్టర్వి, అంటే నాకు కూడా సిస్టరే, అంతకు మించి ఏం లేదు అని చెప్తే లింగ్ నాకు అలాంటిదేం లేదు, ప్లీజ్ జియాంగ్ నువ్వు కూడా నన్ను లైక్ చేస్తున్నావు కదా ఒప్పుకో అని అంటే జియాంగ్ సీరియస్ గా నేనెప్పుడు అలా అనుకోలేదు, నువ్వు ఇంత హార్ట్లెస్ ఎలా అయ్యావు, నిజంగా నా నాన్సీ ప్రేమలో పడ్డావా అని అడుగుతుంటే అదే టైం కి నాన్సీ అక్కడికి వస్తుంది. వాళ్ళని చూసి ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారేమో అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటే యూ చూసేస్తాడు. జియాంగ్ నాన్సీ దగ్గరికి రాగానే ఆమె కంగారుగా నేనేం నీపై నిఘా పెట్టలేదు, జస్ట్ ఇట్ గా వెళ్తున్నాను, మీ మాటలేం కూడా వినలేదు, లాస్ట్ మాట మాత్రమే విన్నాను ఒప్పుకుంటూ వస్తుంటే జియాంగ్ నువ్వు విన్నదే మంచిదైంది అని ఆమె చేయి పట్టుకొని తీసుకెళ్లిపోతాడు. అంతలోనే లింగ్ అడ్డుకొచ్చి నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు జియాంగ్, నువ్వు నాన్సీని లవ్ చేస్తున్నావా అని నిలదీస్తే మనోడు ఏం మాట్లాడకుండా సడన్ గా ఆమె నడుం చెట్టు చేయి వేసి దగ్గరకు లాగి లింగ్ ముందే ఆమెని ఇంటెన్స్ గా కిస్ చేస్తుంటాడు. అది చూసి ఆబ్వియస్లీ ఏడుస్తూ దౌడ్ యూ కూడా సైలెంట్ గా వెళ్ళిపోతాడు. కిస్ ఆపాక నాన్సీ కన్నా నొదులు ఇక్కడెవరు లేరు చూడ్డానికి అని అంటే జియాంగ్ ఆమెకి ఇంకా క్లోజ్ గా వచ్చి ఇదంతా యాక్టింగ్ అని నీకెవరు చెప్పారు అని అడిగితే నాన్సీ షాక్ అయి మనసులో అంటే మరి దీని అర్థం ఏంటి, ఇతను నిజంగానే నన్ను లైక్ చేస్తున్నాడా అని ఆలోచిస్తుంది. జియాంగ్ నేను లింక్ తో మాట్లాడడం ఇష్టం లేకే ఆన్సర్ చెప్పలేదు, కానీ నువ్వు అడిగితే ఖచ్చితంగా చెప్తాను అని అంటుంటే ఆమె టాపిక్ డైవర్ట్ చేస్తూ నాకు ఆకలిగా ఉంది ఏమన్నా తిందామా అని వెళ్ళిపోతుంది. జియాంగ్ మనసులో నేను తన్ని కాస్త భయపెట్టాలనుకున్నాను, మెల్లగా ట్రై చేయాలి అనుకుంటాడు. ఆ తర్వాత రూమ్ లో నాన్సీ ఒంటరిగా కూర్చొని ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది. ఇతను నన్ను ఎప్పటి నుంచి లైక్ చేస్తున్నాడు, పెళ్లి రోజేమో రొమాన్స్ గురించి మాట్లాడుతూ అన్నాడు కదా అని అనుకుంటుంటే మనోడు లోపలికి వస్తాడా, ఈమె టెన్షన్ తో తల పక్కకు తిప్పేసుకుంటుంది. జియాంగ్ ఏమో మనసులో నా ప్రేమను యాక్సెప్ట్ చేయడం తనకి కాస్త కష్టంగా ఉన్నట్టుంది అనుకుంటూ నాన్సీ మనం ఒకసారి మాట్లాడుకోవాలి అని అంటాడు. కానీ వాళ్ళిద్దరు మాట్లాడే లోపే జియాంగ్ కి యూ నుండి కాల్ వస్తుంది. బ్రో లింక్ కనిపించట్లేదు, తను ఏడుస్తూ కొండల వైపు వెళ్ళిపోయింది, కొంపదీసి ఏమన్నా అడవి జంతువులు తినేసాయో ఏం పాడో అని టెన్షన్ పడుతుంటే వీళ్ళిద్దరు కూడా ఇమీడియట్ గా అక్కడికి బయలుదేరుతారు. చాలా సేపు టార్చ్ లైట్లు పట్టుకుని వెతకడంతో లింక్ కనిపిస్తుంది. ఆమె జియాంగ్ ని చూడగానే జియాంగ్ నువ్వు నన్ను కాపాడడానికి వచ్చావా అంటూ నిలబడేలోపు బ్యాలెన్స్ తప్పిపోతుంది. బట్ నాన్సీ ఆమెను పట్టుకోపోతే నాకు తెలుసు జియాంగ్ నీకు నాపై కేరింగ్ ఉందని అని నాన్సీని పక్కకు నెట్టేస్తుంది. జియాంగ్ కోపంగా ఏంటిది లింక్ చిన్నపిల్లల ఎందుకు ముందుకేస్తున్నావు అని అంటే నేను కావాలని చేయలేదు, దారి తప్పిపోయాను, దానికి ఇంతలో ఎందుకు అరుస్తున్నావు అని అంటే జియాంగ్ అవునా మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది, బ్యాటరీ డెడ్ అయిపోయింది అని అంటే జియాంగ్ బ్యాటరీ డెడ్ అవ్వలేదు, కావాలని స్విచ్ ఆఫ్ చేసావు, అందరూ నీ గురించి కంగారు పడాలని అటెన్షన్ మొత్తం నీపైనే ఉండాలని ఇలాంటి పనులు చేస్తూ ఉంటావు అని తిడుతుంటే అందులోనే వచ్చి నాన్సీతో వదినా నువ్వైనా బ్రోని కూల్ చేయవా అని అంటే నాన్సీ జియాంగ్ కోపాన్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. కానీ లింక్ చూసి నువ్వు మరీ అంత మంచి దానిలా యాక్ట్ చేయకు అని అంటే జియాంగ్ సీరియస్ గా మర్యాదగా మాట్లాడు లింక్ అని అంటే అది బొప్పు ఏడుస్తూ ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి నువ్వు పూర్తిగా మారిపోయావు, తనకే సపోర్ట్ చేస్తున్నావు, మా అన్నయ్య నీ ప్రాణాలు కాపాడావు, నువ్వు ఇంత నమ్మక ద్రోహి అనుకోలేదు అని అరుస్తుంటే యూ తట్టుకోలేక ఈ కాపు లింక్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇప్పటికే అని అరుస్తాడు. జియాంగ్ కూడా ఆమె మాటలు విని తట్టుకోలేక వెళ్ళిపోతుంటాడు. నాన్సీ అతని వెనకాలే వస్తూ హలో ఇంటికి వెళ్లకుండా ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నారు సార్, దారి మర్చిపోయారా ఏంటి అని అడిగితే జియాంగ్ ఆగి అప్పుడు జియాంగ్ ఆమెకి తన స్టోరీ చెప్తాడు. మా ఆర్మీ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు లింగ్ వాళ్ళ అన్నయ్య ఆ ఏరియా గురించి తనకు బాగా తెలుసని చెప్పి నా ప్లేస్ లో వెళ్ళాడు. అక్కడ జరిగిన ఫైరింగ్ లో అతనికి బుల్లెట్ తగిలి చనిపోయాడు, మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేదు, అతని ప్లేస్ లో ఉండాల్సింది నేను, కాబట్టి ఇదంతా నా వల్లే జరిగింది అని బ్లేమ్ చేసుకుని బాధపడుతూ ఉంటే నాన్సీ అతని వైపు చూస్తూ ఇందులో నీ తప్పేం లేదు, అతను తన సొంత నిర్ణయంతోనే అక్కడికి వెళ్ళాడు, నువ్వు ఇలానే లైఫ్ లో గిల్ట్ తో బాధపడుతూ ఉంటే అతను కూడా చూసి తట్టుకోలేడు కదా అని ఓదారుస్తుంది. జియాంగ్ ఆమె మాటలకి కన్విన్స్ అయి గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ నాన్సీ అని చెప్తూ మనసులో నిన్ను నేను లైఫ్ లో ఎప్పటికీ వదిలిపెట్టాను నాన్సీ అనుకుంటాడు. అప్పుడు నాన్సీ అడుగుతుంది అయినా ఆమె బాగుంటుంది కదా, నువ్వెందుకు ఆమెను ఇష్టపడట్లేదు అని అంటే జియాంగ్ ఒకరిని లైక్ చేయడానికి ప్రత్యేకంగా రీజన్ ఉండక్కర్లేదు నాన్సీ, లింక్ జస్ట్ నా రెస్పాన్సిబిలిటీ, నా ఫ్రెండ్ కి ఇచ్చిన ప్రామిస్ అని చెప్తూ తన కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు అర్థమైంది కదా నాకు ఎలాంటి ప్రేమ కావాలో అని అడుగుతుంటే ఆమె టాపిక్ దాటేస్తూ ఇంటికెళ్దాం పదా ఇప్పటికే చాలా లేట్ అయింది అని అంటుంటే జియాంగ్ ఆమె చేయి పట్టుకుని ఆపి కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ నేను ఇంకా వెయిట్ చేయలేను నాన్సీ, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని ప్రపోజ్ చేస్తాడు. ఆమె లిటరల్లీ షాక్ అయిపోతుంది. బాబోయ్ ఇతను నన్ను ప్రపోజ్ చేస్తున్నాడా, ఇప్పుడు ఎలా ఫేస్ చూడాలో కూడా అర్థం కావట్లేదు అని అనుకుంటుంటే జియాంగ్
తన బ్లేజర్ తీసి ఆమెకు కప్పి చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్తాడు. తర్వాత సీన్ లో ఆ లాయర్ మళ్ళీ నాన్సీ ఫ్లాష్ అప్ కొస్తాడు. మళ్ళీ కాఫీ తాగుదామా అని అడిగితే నేను ఇచ్చిన కాఫీ బీన్స్ నీకు నచ్చాయా అని అడిగితే ఆమె బాగున్నాయని చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకొస్తానైతే అని అంటే ఆమె వద్దంటుంది. దానికి అతను అయితే దానికి బదులుగా నా వర్క్ లో ఒక చిన్న హెల్ప్ చేయి అని అడుగుతాడు. ఆమె కూడా సరే అని ఐడియాస్ ఇస్తుంది. కానీ లింగ్ ఉంటుంది కదా, చాట్ నుంచి వాళ్ళిద్దరు ఫోటోలు తీసి జియాంగ్ కి పంపిస్తుంది. ఆబ్వియస్లీ మనోడు పిక్చర్ జల్సీ ఉన్నాడు కాబట్టి జల్సీ వచ్చేసి కుళ్ళుకుంటూ చచ్చిపోతుంటాడు. లాయర్ వెళ్ళిపోయాక లింగ్ లోపలికి వచ్చి ఏయ్ నువ్వు జియాంగ్ కి డివోర్స్ ఇచ్చేయి అని ఆర్డర్ వేస్తుంది. ఎందుకు ఇవ్వాలి అని అంటే ఎందుకంటే మీరిద్దరు ఒక బ్లైండ్ డేట్ లో కలిశారు, మీ మధ్య ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని అంటే నాన్సీ ఫీలింగ్స్ లేకపోతే కలిసి ఉండకూడదని ఎవరు చెప్పారు, అయినా నీ మాట నేనెందుకు వినాలి అని అంటుంది. లింగ్ నవ్వి ఆ లాయర్ కి నీపై ఇంట్రెస్ట్ ఉంది, నేను ఆల్రెడీ మీ ఫోటోస్ జియాంగ్ కి పంపించాను, అతను ఇప్పుడు కోపంగా వచ్చి నీకు డివోర్స్ పేపర్స్ ఇస్తాడు చూడు, అందుకే ముందే నువ్వు తప్పుకుంటే మంచిది అని అంటే నాన్సీకి చిరాకొచ్చి నువ్వు నీ పిల్ల బచ్చా శకలు ఫస్ట్ ఇక్కడ నుంచి పో నాకు పనుంది అని అంటే లింగ్ నేను జియాంగ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మా మధ్యలోకి నువ్వు వచ్చావు అని అంటే నాన్సీ అంత బాండింగ్ ఉంటే మరి అతని పెళ్లి కోసం నిన్ను వదిలేసి నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, ఎందుకంటే నువ్వు అతనికి చెల్లెల్ లాంటి దానివి, జస్ట్ ఏదో బాధ్యత కాబట్టి చూసుకున్నాడు మూసుకున్నాడు అని గట్టిగా ఇస్తుంది. బట్ ఈ లోపే జియాంగ్ కార్లో ఫాస్ట్ గా అక్కడికి వస్తాడు. నాన్సీ భయపడుతూ ఇంత త్వరగా వచ్చేసాడేంటి, నేను లింగ్ ఏమన్నా అంటున్నానని వచ్చాడా ఏంటి అని అనుకుంటుంటే లింగ్ ఏమో జియాంగ్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్లు చేస్తుంది. జియాంగ్ తనతో చాలా రూడ్ గా మాట్లాడింది, నిన్ను వదిలేసి వెళ్ళిపోమ్మని నన్ను తిట్టింది అని అంటుంటే జియాంగ్ ఆమె మాటలు గింత కూడా దేకకుండా నాన్సీ చేపట్టుకుని నాన్సీ నువ్వు బానే ఉన్నావు కదా, ఏం ప్రాబ్లం రాలేదు కదా అని అడుగుతాడు. ఆమె ఏదో పెద్ద డేంజరస్ ప్రాబ్లం లో ఉన్నట్టు. నాన్సీ ఏమో మనసులో ఇతను ఇంత కంగారుగా నా గురించి అడగడానికి వచ్చాడా అని షాక్ అయిపోతుంటే జియాంగ్ లింగ్ చెప్పిన దానికి నేను నీకు తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కానీ ప్రెజెంట్ నాతో రా అని చెప్పి లింగ్ వైపుకి తిరుగుతాడు. ఏ లింగ్ నువ్వు పదే పదే నా వైఫ్ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని అడుగుతుంటే లింగ్ ఆ లాయర్ తను ఇష్టపడుతున్నాడు జియాంగ్, నేను పంపిన ఫోటో నువ్వు చూడలేదా అని అంటే మనోడు కూల్ గా చూసాను అయితే ఏంటి అని అంటే లింగ్ షాక్ నీకు కోపం రాలేదా అని అంటే అతను నాన్సీ అంత వండర్ఫుల్ అందంగా ఉంటుంది, ఆబ్వియస్లీ జనాలు లైక్ చేయడం చాలా నార్మల్ థింగ్, అంతేకాని దాని అర్థం నువ్వు నాన్సీ పై లేనిపోని నిందలు వేస్తావని కాదు, నీకు ఆల్రెడీ చాలా వయసు వచ్చింది, ఇంకా నువ్వు పిల్ల బుప్పిలాగా బిహేవ్ చేయకు, ఫస్ట్ ఇక్కడ నుంచి నడు అని వార్నింగ్ ఇచ్చి నాన్సీతో వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చాక జియాంగ్ నేను తనకి గట్టిగా చెప్పేశాను నాన్సీ, తను ఇంకా డిస్టర్బ్ చేయదంటే ఆమె సరే అంటుంది. జస్ట్ దానికి నువ్వు ఇంత సైలెంట్ గా ఉన్నావేంటి అని అడిగితే ఆమె అతని కళ్ళలోకి చూస్తూ ఎందుకంటే నాకు నీపై నమ్మకం ఉంది జియాంగ్, నువ్వు ప్రతిదాన్ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలవు అని నవ్వుతుంది. జియాంగ్ మనసులో ఏంటి తను కొంచెం కూడా జెలస్ ఫీల్ అవ్వలేదు అంటే నా గురించి కొంచెం కూడా ఫీలింగ్స్ లేవా, వేరే ఏ అమ్మాయినైనా నన్ను లాగేసుకుంటుందేమో అనే భయం కూడా దానికి లేదా అని ఆలోచిస్తాడు. లోపలికి వెళ్ళాక బయట లాయర్ ముందు మాత్రం బాగా నవ్వింది, మేబీ తనకి అలాంటి టైప్ అబ్బాయిలంటేనేమో ఇష్టమేమో అని ఒకటే కుళ్ళుకుంటాడు. అప్పుడే నాన్సీ లోపలికి వచ్చి నువ్వు నా కాఫీ బీన్స్ ఎక్కడైనా చూసావా అని అంటే జియాంగ్ యాటిట్యూడ్ గా నేనే వాటిని పారేశాను అని అంటే ఆమె మనసులో ఇంతకు ముందు ఎప్పుడు నా థింగ్స్ లో వేలు కూడా పెట్టేవాడు కాదు అనుకుంటే ఎందుకు అలా చేసావు అంటే దగ్గరికి రా చెప్తాను అని అంటాడా. ఆమె కొంచెం దగ్గరికి వస్తుందా ఇంకా దగ్గరికి రా అని అంటే ఆమె వద్దులే అని వెళ్లిపోబోతుంటే అతను ఆమె చేయి పట్టుకొని సోఫాలోకి గట్టిగా లాగేసుకుంటాడు. ఆమె పై కొంగుతుంటే నాన్సీ ఏం చేస్తున్నావు అని అంటే జియాంగ్ వేరే ఏ అబ్బాయి అయినా నీకు కాఫీ బీన్స్ ఇవ్వడం నాకు అస్సలు నచ్చదు అని చెప్తామే, నేను ఆల్రెడీ చెప్పాను కదా మా మధ్య ఏం లేదు అంటే జియాంగ్ నాకు నీపై నమ్మకం ఉంది కానీ ఈ అబ్బాయిలు ఉన్నారే వాళ్ళు అస్సలు మంచోళ్ళే కాదు, అందుకే నాకు జలసి వస్తుంది అని ఒప్పుకుంటాడు. ఆమె నన్ను వదులు నాకు షాప్ లో పనుంది అని అంటే అతను ఆమెను కిస్ చేయబోతాడు. ఆమె నువ్వు మళ్ళీ చేస్తున్నావా అని అంటే ఏం మాట్లాడకుండా గట్టిగా హక్ చేసుకొని మళ్ళీ ఇంటెన్స్ గా రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచి చూసేసరికి నాన్సీ ఉండదు. అది చూసి జియాంగ్ నాతో రాత్రంతా గడిపే కూడా నన్ను వదిలేసి పారిపోయావా అని ఫీల్ అవుతాడు. ఇంకో పక్క ఈ విషయం ఫ్రెండ్ కి తెలిసి నవ్వుతూ ఒసే నేను నిన్ను చాలా లైట్ గా తీసుకున్నానే కానీ నువ్వేంటి ఫిజికల్ కాంటాక్ట్ కి ప్రేమకి ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు, నీకు ప్రేమ అంటే భయం కానీ జియాంగ్ బాడీ మాత్రం కావాలి కదా అని ఎగతాలు చేస్తుంటే నాన్సీ ప్లీజ్ ఆపు, ఫస్ట్ ఆ జియాంగే లైన్ క్రాస్ చేశాడు, పెళ్లి రోజేమో పర్సనల్ లైఫ్ లో జోక్యం చేసుకోవద్దు గడ్డ గుడ్డు అన్నాడు, ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అని అంటే ఫ్రెండ్ జియాంగ్ చూడడానికి చాలా ఇన్నోసెంట్ లా కనిపిస్తాడు కానీ పెద్ద కిలాడిలా ఉన్నాడే, నువ్వు అతని ముందు అస్సలు తట్టుకోలేవు, అయినా మీరిద్దరు నిజంగానే డివోర్స్ తీసుకుంటున్నారా అని అడుగుతుంటే నాన్సీ సైలెంట్ అవ్వడంతో డివోర్స్ అవసరం లేదులే, జియాంగ్ కి నీపై ఫీలింగ్స్ ఉన్నాయి కదా కానీ ముందు నీ ప్రియారిటీ ఏంటో నువ్వు చూసుకో, నీకేం కావాలో నీ క్లారిటీ ఉండాలి, నీకు ఒకవేళ రిలేషన్షిప్ ట్రై చేయాలనిపిస్తే ధైర్యంగా ముందుకు వెళ్ళు, లేదు అనుకుంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని అడ్వైస్ ఇస్తుంటే ఈమె కానీ అలా చేస్తే అతని పట్ల అన్యాయం చేసినట్లు అవుతుంది కదనే అని అంటుంది. దానికి ఫ్రెండ్ ఏంటే నువ్వు అతని ప్రేమలో పడిపోయావే ఏంటి అని అడిగితే నాన్సీ
నాన్సీ ఆలోచనలో పడుతుంది. నిజానికి నేను అతని ప్రేమలో పడ్డానా? ఇంపాసిబుల్ అంటే ఫ్రెండ్. సరే పద, మన క్లాస్ రీయూనియన్ గెట్ టుగెదర్ ఉంది కదా, వెళ్దాం అని చెప్పి ఆ పార్టీకి తీసుకొస్తుంది. అక్కడ ఒక అబ్బాయి నాన్సీ పక్కన కూర్చోబోతుంటే ఫ్రెండ్ అతన్ని ఆపుతుంది. ఆ అబ్బాయి ఎందుకు, తన సింగిలా అని అంటే నాన్సీ తన వెడ్డింగ్ రూమ్ చూపిస్తూ నాకు పెళ్ళైంది అని అంటే ఫ్రెండ్ అందుకొని అవును, వాళ్ళిద్దరు ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు, నువ్వు మధ్యలో దూరకమ్మా అంటే వాడు వెటకారంగా మాకు చెప్పనే లేదే, నీ హస్బెండ్ ఏం చేస్తాడు అంటే ఫ్రెండ్ చిన్న బిజినెస్ అనేది ఏం హస్బెండ్ గురించి చెప్పినట్టు చెప్తుంది మొత్తం మధ్యలో దూరి. ఆ అబ్బాయి ఇన్సల్ట్ చేస్తూ ఓహో చిన్న లూజ్ జాబ్ అన్నమాట, అందుకే చెప్పడానికి సిగ్గుపడుతున్నావా, నీలాంటి బ్యూటీకల్ అంటూ మొగుడు దొరకడం బ్యాడ్ లక్ అని అంటుంటే నాన్సీ కోపంగా నువ్వు నోరు మూసుకుంటావా, కొంతమంది దగ్గర డబ్బులున్నా కూడా మర్యాద ఉండదు, అలాంటి వాళ్ళలో నువ్వొకడివి, అసలు నా హస్బెండ్ కాలి గోటికి కూడా మీరెవ్వరు సరిపోరు అని అంటే ఆ అబ్బాయి ఈగో హట్ అవుతుంది. కానీ నాన్సీ బయటికి రాగానే ఆ అబ్బాయి తాగొచ్చి ఆమె చేయి పట్టుకొని చాలా గలీజ్ గా బిహేవ్ చేస్తాడు. ఎగ్జాక్ట్ టైం కి జియాంగ్ ఎంట్రీ ఇచ్చి ఆ అబ్బాయిని ఒక రేంజ్ లో కింద పడేస్తాడు తన్ని. నాన్సీ దగ్గరకు వచ్చి మళ్ళీ అదే డైలాగ్, నాన్సీ నువ్వు బానే ఉన్నావు కదా అని అంటే వాడు లేచి ఎవడ్రా నువ్వు అని అంటే జియాంగ్ అతని చెయ్యిని వెనక్కి విరిచేసి రేయ్ నీ చెత్త చేతులతో నా భార్యను టచ్ చేయడానికి ఎంత ధైర్యం రా నీకు అని అరుస్తుంటే అబ్బాయి నొప్పి భరించలేక నేను కేసు పెడతాను అని అంటే జియాంగ్ అవునా, అయితే వెళ్లి జియాంగ్ గ్రూప్స్ లీగల్ టీమ్ ని కలవమను అని చెప్తాడు. ఆ పేరు వినగానే వాడు షాక్ అయ్యి నువ్వు జియాంగ్ గ్రూప్ ప్రెసిడెంట్ వా అని భయపడుతుంటే జియాంగ్ నాన్సీ కాళ్ళ మీద పడి మరి వాడితో సారీ చెప్పిస్తాడు. తర్వాత జియాంగ్ ఆమెను ఇంటికి తీసుకొచ్చి ఆమెకి తగిలిన చిన్న దెబ్బకి చాలా కేరింగ్ గా మసాజ్ చేస్తాడు. ఇలాంటిది ఎప్పుడు జరిగినా నాకు చెప్పు అని అంటే నాన్సీ అతని వైపే చూస్తూ మనసులో చిన్నప్పటి నుంచి నా గురించి ఎవరు ఇంతలా కేర్ తీసుకోలేదు, అందుకే నాకు బాధను భరించడం అలవాటైపోయింది అనుకుంటూ తేరుకొని అయినా నువ్వు ఈ రోజు అక్కడికి ఎందుకు వచ్చావు, నాపై నిఘా పెడుతున్నావా అని అంటే జియాంగ్ నవ్వి నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నాను కానీ మరి అంత సైకోలో ఫాలో అవ్వను, ఏదో డిన్నర్ కోసం వచ్చాను అంతే అని చెప్తే ఆమె సారీ మిస్అండర్స్టాండ్ చేసుకున్నానంటే జియాంగ్ చాలా లేట్ అయిపోయింది పడుకుందాం పదా అని చెప్పి ఆమెను చేతుల్లోకి ఎత్తుకోబోతాడు. ఆమె ఆగు ఏం చేస్తున్నావు అని అంటే జియాంగ్ నువ్వు అనుకున్నంత బ్యాడ్ కాదు నేను, ఈ రోజు నువ్వు కాస్త భయపడ్డావు కదా అందుకే చేతుల్లోకి ఎత్తుకొని రూమ్ లోకి తీసుకెళ్తున్నాను, ఏం చెయ్యనులే అని నవ్వి చాలా ప్రేమగా ఎత్తుకుంటాడు. నాన్సీ అతని మెల్లో చేతులేసి మనసులో నేను అసలు ఇతన్ని చూస్తుంటే నా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనుకుంటుంది. నెక్స్ట్ డే ఆమె సూట్ కేసు సర్దుకొని ఫ్రెండ్ ఇంటికి వచ్చేస్తుంది. ఫ్రెండ్ ఏంటే కొన్ని రోజులు నా ఇంట్లోనే ఉండడానికి డిసైడ్ అయ్యావా అని అంటే అవునే అందుకే సర్దుకొని వచ్చేసానంటే ఫ్రెండ్ నిన్న రాత్రి జరిగిందని వల్లేనా, జియాంగ్ నీపై ఏమైనా కోపడ్డా అని అంటే లేదే, పైగా నాకే సపోర్ట్ చేశాడు, నా దెబ్బకి మసాజ్ చేసి కంఫర్ట్ కూడా చేశాడు అని చెప్తే మంచిదేగానే మరి ఇల్లు వదిలేసి ఎందుకు వచ్చావు ఎడ్డమొగ వేసుకొని అని అంటే ఆమె బాధగా ఎందుకంటే అతను నా పట్ల చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నాడు, నాకు అతనిపై పిచ్చి ప్రేమ పుడుతుందేమోనని భయంగా ఉంది, ఒకవేళ భవిష్యత్తులో అతను నన్ను ప్రేమించకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఒంటరిదాన్ని అయిపోతాను కదా, అందుకే కొన్నాళ్ళు అతనికి దూరంగా ఉండి నా మనసు ఏమనుకుంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పుతుంది ఎడ్డమొకంది. ఫ్రెండ్ నువ్వు లైఫ్ లాంగ్ అతన్ని అవాయిడ్ చేయలేవు కదా నాన్సీ అని అంటే నాకు తెలుసు, అందుకే కొద్ది రోజులు మాత్రమే గ్యాప్ తీసుకున్నాను అని ఈ గ్యాప్ లో ఆమె మనసు ఏమనుకుంటుందో తెలుసుకోవాలనుకుంటుంది. అదే టైంలో జియాంగ్ నుండి మెసేజ్ వస్తుంది, నాన్సీ ఫ్రీగా ఉన్నావా, పికప్ చేసుకోవడానికి రావాలా, డిన్నర్ కి వెళ్దాం అంటే ఆమె రిప్లై ఇస్తూ నా ఫ్రెండ్ మూడు అస్సలు బాగాలేదు ఇక్కడే ఉంటానంటే జియాంగ్ ఎన్ని రోజులు అని అడిగితే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి చెప్తానని పంపుతుంది. జియాంగ్ పాపం ముఖం డల్ అయిపోతుంది. అసిస్టెంట్ ని పిలిపించి రే మేమిద్దరం ఆల్రెడీ కపుల్ కదరా, మరి తను నా దగ్గరికి రావాల్సింది పోయి నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తుంది, నేను ఎప్పుడు ఫీలింగ్స్ గురించి మాట్లాడినా పారిపోతుందేంటి అని అంటే అసిస్టెంట్ ఆలోచించి బాస్ మేబీ ఆమె తన సొంత ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేకపోతుండొచ్చు, లేదా అసలు ఇంట్రెస్టే లేకపోయి ఉండొచ్చు, కేవలం భార్య కాబట్టి డ్యూటీగా మీతో క్లోజ్ గా ఉందేమో, కానీ ఇంకొకటి కూడా ఉండొచ్చు సార్, ఆమె మనసులో వేరే ఎవడైనా కూడా ఉండొచ్చు, అందుకే మీకోసం ఆమె హార్ట్ లో ప్లేస్ లేదేమో అని మొత్తం పుల్లలు పెట్టి చెప్తాడు. ఇక ఆ మాటలకి జియాంగ్ దిగ్భ్రాంతికి గురయ్యి మనసులో మా పెళ్ళ ఇంతకాలం అవుతున్నా తను నాకెప్పుడు ఏ విషయం చెప్పలేదు కదా అని తీవ్రంగా ఆలోచించి ఆందోళనలో పడిపోతాడు. కానీ పైకి మాత్రం అలా జరగడానికి అసలు ఛాన్స్ లేదురా అని అంటే అసిస్టెంట్ సార్ మీ పెళ్ళయ్యి 6 నెలలు అవుతుంది, మీరిద్దరు ఇంతవరకు అంత క్లోజ్ అవ్వలేదా అని అంటే కోపంగా గుర్రుమని చూస్తుంటే అసిస్టెంట్ అంటే సార్ ఇంకో పాసిబిలిటీ కూడా ఉండొచ్చు, మేబీ మీ వైఫ్ మైండ్ లో ఏదో నడుస్తూ ఉండొచ్చు, తను ఈ రిలేషన్ లో కాస్త వెనకడుగు వేస్తుండొచ్చు కదా, రీజన్ ఏంటో కనుక్కోవాలి అని అంటే జియాంగ్ కానీ నేను తన ప్రైవసీలో జోక్యం చేసుకోలేను రా, అలా చేస్తే నేను తను రెస్పెక్ట్ చేయట్లేదని ఫీల్ అవుతుంది, పర్లేదులే కింద మీద పడి ఏదో ఒకటి అనుకుంటాను అని అంటుంటే అసిస్టెంట్ ఇంప్రెస్ అయిపోతుంది బాస్ అది కదా మ్యాటర్, నేను మీ స్టైల్ కి ఫిదా అయిపోయాను అని జియాంగ్ అక్కడ నుంచి ఫస్ట్ పంపించేస్తాడు. తర్వాత వాళ్ళ అమ్మ కాల్ చేసి ఒక చిన్న హెల్ప్ అడుగుతాడు. కాసేపటికి నాన్సీకి వాళ్ళ అమ్మ నుంచి కాల్ వస్తుంది. నాన్సీ నేను చూసి చాలా రోజులైందమ్మా, మిస్ అవుతున్నాను, డిన్నర్ కి ఇంటికి వచ్చేసాయి అని అంటే అత్తయ్య నాకు కొంచెం వర్క్ ఉంది అని అంటే ఆమె సెంటిమెంట్ ప్లే చేస్తూ ఆ ఇంటిమెంట్ పూసేస్తుంది. ఇంకా సరే నాన్సీ ఒప్పుకోక తప్పదు, ఆమె
కోసం ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ బొకే తీసుకొని ఇంటికొస్తుంది. ఇంటికి రాగానే అమ్మ ఏంటమ్మా డల్లుగా ఉన్నావు, నా కొడుకు నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా అని అంటే నాన్సీ లేదు లేదు అత్తయ్య అస్సలు లేదు, అతను నా పట్ల చాలా మంచిగా ఉంటారు అని అంటూ మనసులో నిజం చెప్పాలంటే అతను చాలా పర్ఫెక్ట్, నేనే డిఫెక్ట్ అనుకుంటుంటే వాళ్ళమ్మ ఒకవేళ వాడు నిన్ను ఎప్పుడైనా ఇబ్బంది పెడితే చెప్పు, వాడి బడతం బట్టి బెండకాయ బజ్జీ చేసి పడేస్తా అని అంటుంది. అప్పుడే జియాంగ్ అక్కడికి వస్తాడు. నాన్సీ చూసి నువ్వేంటి ఇక్కడ అని అంటే ఎందుకు, నేను నా ఇంటికి రాకూడదా అని అంటే నాన్సీకి అప్పుడు అర్థమవుతుంది. ఓహో అంటే అత్తయ్య కావాలని మా ఇద్దరిని ఇలా ప్లాన్ చేసి రప్పించారన్నమాట అనుకుంటూ కిచెన్ లో వంట చేస్తున్నారు, నేను హెల్ప్ చేస్తానని వెళ్ళబోతుంది. కానీ జియాంగ్ ఆమె చేయి పట్టుకొని గట్టిగా తన వైపుకి లాక్కుంటాడు. నువ్వు నన్ను ఇంకెన్నాళ్ళు ఇగ్నోర్ చేయాలనుకుంటున్నావు నాన్సీ అని నిలదీస్తుంటే ఆమె నన్ను వదులు జియాంగ్ అని అంటున్నా కూడా అతను వినకుండా ఆమెను గట్టిగా పట్టుకొని ఇంటెన్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె షాక్ అయ్యి అతన్ని పక్కకు నెడుతూ ఏం చేస్తున్నావు జియాంగ్ నువ్వు అని అంటే అతను పాపం ఎమోషనల్ గా నేను నిన్ను చాలా మిస్ అయ్యాను నాన్సీ, నా దగ్గర వేరే ఆప్షన్ లేకపోయింది, ఐఎమ్ సో సారీ, ఇలా పారిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవని నీకు కూడా తెలుసు కదా, నువ్వు నిజంగానే మనం దూరంగా ఉండాలనుకుంటున్నావా అని అడిగితే ఆమె లేదు కాస్త టైం కావాలంతే అని అంటే జియాంగ్ అంటే నీకు నేనంటే ఇష్టం లేదా అని అడిగితే ఆమె తల అడ్డంగా ఊపి లేదంటుంది. మరి నువ్వు ఇంకెవరినైనా లైక్ చేస్తున్నావా, నీ మనసులో ఎవరైనా ఉన్నారని అంటే ఆమె దానికి కూడా అడ్డంగా తలుపుతుంది. జియాంగ్ మరి ఇంకెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడిగితే ఆమె ఫస్ట్ లో అంతా నార్మల్ గానే బానే ఉంది కదా, నేను ఆ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలనుకోవట్లేదు అని అంటుంది. అంతలోనే వాళ్ళమ్మ డిన్నర్ కి పిలుస్తుంటే నాన్సీ వెళ్ళిపోతుంది. అప్పుడు అతను ఆమె చేయి పట్టుకొని నడుస్తూ మన పెళ్లి రిలేషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మనం మెల్లమెల్లగా కనుక్కుందాంలే అని చెప్తాడు. డిన్నర్ అయ్యాక కార్ లో వస్తుంటే నాన్సీ నన్ను ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి, నేను అక్కడికి వెళ్తాను అని అంటే నువ్వు నా నుండి ఎంత దాక్కున్నా నేను అసలు గివ్ అప్ ఇవ్వను అని అంటే ఆమె అతని వైపుకు తిరిగి అంటే నువ్వు నిజంగానే నన్ను అంతగా ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. అతను అవునంటే మరి నాలో నీకేం నచ్చింది, మనం కలిసి ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదు, మోస్ట్లీ బెడ్రూమ్ లోనే కలుస్తాం, నీకు కేవలం నా బాడీ మాత్రమే కదా నచ్చింది, దాన్నే నువ్వు లవ్ అనుకుని భ్రమ పడుతున్నావా అని స్ట్రైట్ గా అడిగితే జియాంగ్ ఇమ్మీడియట్ గా కార్ ఆపి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నాకు నీ బాడీ నచ్చుతుందనే విషయం నిజం, నిన్ను టచ్ చేయడం కిస్ చేయడం నాకు చాలా ఇష్టం, నువ్వు నా గురించి ఆలోచిస్తూ ఎలా బ్లష్ అవుతావో నా ఆలోచనలో ఎలా మునిగిపోతావో అన్ని నాకు ఇష్టమే, కానీ ఒకవేళ నాకు కేవలం నీ బాడీ మాత్రమే నచ్చుంటే వేరే వాడు నేను టచ్ చేస్తుంటే నాకు అంత పిచ్చి జలస్ వచ్చేది కాదు నాన్సీ, నువ్వు కొన్ని రోజులు దూరంగా వెళ్తే నాకు ఇంత స్ట్రెస్ అనిపించేది కాదు, నిన్ను ఇంతలా మిస్ అయ్యేవాడిని కాదు, తిరిగి రప్పించుకోవడానికి ఇలాంటి పిల్ల చేష్టలు చేసేవాడిని కూడా కాదు అని చెప్తూ ఆమెను గట్టిగా తన గుండెలకి హత్తుకుంటాడు. నాకు నీ బాడీ నచ్చుతుందంటే దానికి కారణం అది నీది కాబట్టి, నీకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఎవ్రీథింగ్ నాకు ఇష్టమే, బాడీస్ ఎప్పుడు అబద్ధం చెప్పవు కదా నాన్సీ, నా హార్ట్ నిన్ను చూస్ చేసుకుంది కాబట్టే నా బాడీ కూడా నిన్ను చూస్ చేసుకుంది, నా నిజమైన ప్రేమను నీకు చెప్పడానికి నాకు ఎలాంటి సిగ్గు లేదు అని పాపం తన మనసులో ఉన్న ప్రేమనంతా కుమ్మరిస్తాడు. నాన్సీ మనసులో హ్యాపీ అవుతుంది, కానీ ఆమెకి కాన్ఫిడెన్స్ లేక మళ్ళీ వెనక్కి వస్తుంది కళ్ళల్లో నీళ్లతో. నిజం చెప్పినందుకు థ్యాంక్ యూ, నన్ను ఇంతలో ప్రేమిస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ, కానీ నీ పట్ల అన్నిసార్లు కరెక్ట్ గా బిహేవ్ చేయలేదని నాకు తెలుసు, నాకు నీపై లవ్ పుడుతుందా లేదా నిన్ను కేవలం లాంగ్ టైం లైక్ చేస్తూ ఉంటానా అనేది నాకు కూడా తెలీదు, నువ్వు చాలా వండర్ఫుల్ పర్సన్ జియాంగ్, నీకు నాకంటే బెటర్ గర్ల్ దొరకాలి, నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, ప్లీజ్ మనం డివోర్స్ తీసుకుందామని అంటుంది ఎడ్డముకున్నాడు. దీనికేం కావాలో ఇంకా. జియాంగ్ పాపం బాధగా ఆవేదనగా ఆమెను పట్టుకొని నువ్వు ఇన్ని రోజులు నన్ను అవాయిడ్ చేసింది ఈ ఆన్సర్ చెప్పడానికి నాన్సీ, ఫస్ట్ లైక్ చేసింది నేను, ఒకవేళ ఫ్యూచర్ లో నీకు నాపై లవ్ పుట్టకపోయినా అది నా ప్రాబ్లం అవుతుంది, నీది కాదు కదా, కనీసం నాకు ట్రై చేయడానికి ఒక ఛాన్స్ ఇవ్వు, లేకపోతే నా పట్ల చాలా అన్యాయం జరిగినట్లు అవుతుంది, ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వు, నా బెస్ట్ ఇస్తాను, ఆ తర్వాత కూడా నీకు నాతో ఉండడం ఇష్టం లేకపోతే డెఫినెట్లీ నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తుంటే అతని కళ్ళలోకి చూస్తూ మనసులో ఇతన్ని నా లైఫ్ లోకి రావాలనుకుంటున్నాడు, మా ఫ్యూచర్ ఏమవుతుందో అంత పర్ఫెక్ట్ గా ఉంటుందో లేదో కానీ నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అనుకుంటూ సరే అంటుంది. జియాంగ్ అసలు ప్రెసిడెంట్ అన్న విషయం పూర్తిగా మర్చిపోయి బొప్పిలా హ్యాపీ అవుతా ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే ఆమె ఇంకా నిద్రపోతుంటే జియాంగ్ కాల్ చేస్తాడు ఆఫీస్ నుంచి, బ్రేక్ఫాస్ట్ ఆంటీ రెడీ చేసి పెట్టారు, నువ్వు ఖచ్చితంగా తిను అని అంటే ఆమె నిద్రమత్తులోనే సరే అంటే జియాంగ్ నవ్వుతూ మన రిలేషన్ లో ఫస్ట్ స్టెప్ ఈ రోజు డేట్ కి వెళ్తున్నాం, మిసెస్ జియాంగ్ రెడీనా అని అడిగితే నాన్సీ బెడ్ పై నుంచి లేచి నవ్వుకుంటూ డేటింగ్ అంటే ఇంత స్వీట్ గా ఉంటుందా అనుకుంటూ సరే వస్తానంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఒక లగ్జరీ రెస్టారెంట్ కి వస్తారు. ఇంకో పక్క జియాంగ్ ఆమె సాడ్నెస్ ని చూసి మాటల్లోకి దించి ఎలాగోలా తన స్టోరీని అడుగుతాడు. ఆమె తన గతాన్ని చెప్తుంది. స్టార్టింగ్ లో నా పేరెంట్స్ అయితే చాలా బాగా చూసుకున్నారు, స్కూల్ యూనిఫామ్ వేసుకునే స్టేజ్ నుంచి పెళ్లి పిట్టల వరకు వచ్చారు, కానీ ఎప్పుడైతే మా డాడ్ బిజినెస్ లాస్ అయిందో అంతా చేంజ్ అయిపోయింది, మా మామ్ రోజు డాడ్ ని తిడుతూనే ఉండేది, ఆ తర్వాత నన్ను కూడా అసహించుకునేది, నేను వాళ్ళకి ఒక పెద్ద భారంలా అనిపించాను, ఒకసారి వాళ్ళు గొడవ పడుతూ చూడు
ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటుంది. దీనికి ఇంకేం పని లేదా? అసలు ఇది పుట్టకపోయి ఉంటే నేనెప్పుడో నీకు డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయేదాన్ని అని చెప్తూ నాన్సీ కళ్ళలో నీళ్లతో నాకు 18 ఇయర్స్ రాగానే మా అమ్మ నిజంగానే డాడ్‌కి డివోర్స్ ఇచ్చేసింది. నేను ఆపడానికి ట్రై చేశాను కానీ నన్ను పక్కకు తోసేసి వెళ్ళిపోయింది అని బాధపడుతుంటే జియాంగ్ మనసులో ఓహ్! అందుకేనా ప్రేమ అనే బంధంపై ఆమెకు అస్సలు నమ్మకం లేదు అని అనుకుంటాడు. నాన్సీ అసలు సొంత పిల్లల్ని ప్రేమించని పేరెంట్స్ కూడా ఈ ప్రపంచంలో ఉంటారా జియాంగ్ అని అడుగుతుంటే జియాంగ్ హా చాలా మంది ఉంటారు నాన్సీ. నేను మా అమ్మ సొంత రక్తమే కదా అయినా నన్ను ప్రేమించలేదు. కానీ ఆ వాంగ్ సొంత కూతురు కాకపోయినా ప్రాణంగా చూసుకుంటారు. దీనంతటిలో నాదేమన్నా తప్పుందా? నేను ప్రేమించడానికి అసలు పనికిరానా అనిపిస్తుంది అని ఏడుస్తూ ఉంటే జియాంగ్ ఆమెను పట్టుకుని అసలు అది నిజం కాదు నాన్సీ. నువ్వు చాలా వండర్ఫుల్ ఉమెన్ వి. అందరికంటే ఎక్కువగా ప్రేమించబడ్డానికి అర్హురాలివి. నీ అమ్మ నిన్ను ప్రేమించకపోతే అది ఆమె తప్పు, నీది కాదు. నిన్నెవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించు. ఎందుకంటే నా లైఫ్ లో నువ్వే అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీషియస్ వి అని తన హార్ట్ అంతా ఓపెన్ చేసి చెప్తే నాన్సీ ఎమోషనల్ గా నవ్వుతూ నువ్వు మాట్లాడుతుంటే చాలా బాగుంటుందని నీకు ఎవరైనా చెప్పారా అని అడుగుతుంటే జియాన్ నవ్వుతూ అవునా అయితే నీతో మాట్లాడడం నాకు దక్కిన గౌరవం అనుకుంటానులే అని అంటే ఆమె అతని మెల్లో చేతులేసి నాకు చాలా ఆకలిగా ఉంది అంటే జియాంగ్ ఏం కావాలో చెప్పు అని అంటే ఆమె రొమాంటిక్ గా నాకు ఇప్పుడు నిన్ను తినాలనిపిస్తోంది అని అంటుంది. ఇంటికి రాగానే ఆమె లైట్ ఆన్ చేయబోతుంటే జియాంగ్ ఆమెను వెనక నుండి గట్టిగా లాగి కిస్ చేస్తుంటాడు. ఆమె కూడా ఇంటెన్స్ గా కిస్ చేస్తూ అతని సోఫా పైకి తోసేసి అతని పైకి ఎక్కి కూర్చుంటుంది. జియాంగ్ రొమాంటిక్ వాయిస్ తో పద ఈ రోజు సోఫా పైన ట్రై చేద్దాం అని అంటే ఆమె నవ్వుతూ నువ్వు నిజంగా జెంటిల్మెన్ ముసుగులో ఉన్న ఒక పెద్ద బీస్ట్ వి కదా అని అంటుంటే జియాంగ్ ఎందుకు నాలోని ఈ బీస్ట్ నేచర్ నీకు నచ్చలేదా అని అడిగితే ఆమె నాకు చాలా నచ్చింది అని చెప్పి ఇద్దరు అక్కడే ఇంటిమేట్ అవుతారు. ఇద్దరు డిన్నర్ చేయడానికి రెస్టారెంట్ కి వెళ్తారు. తింటుంటారు. టేబుల్ కింద నుండి ఒకరి కాళ్ళు ఒకరు టచ్ చేసుకుంటూ ఒక్కటే రొమాన్స్ చేసుకుంటారు. అప్పుడు జియాంగ్ నాన్సీ నేను ఒక బిజినెస్ ట్రిప్ మీద బయటికి వెళ్తున్నాను. మేబీ 1 వీక్ టైం పడుతుంది అని అంటే ఆమె డల్ సరే జియాంగ్ అని అంటుంది. కానీ అతను ఆమె వైపే చూస్తూ ఉండడంతో మ్యాటర్ అర్థం చేసుకొని నేను నిన్ను చాలా మిస్ అవుతాను. టైం దొరికినప్పుడల్లా ఖచ్చితంగా కాల్ చేస్తాను అని ప్రామిస్ చేస్తుంది. జియాంగ్ హ్యాపీగా ఫోర్ హెడ్ పై కిస్ చేసి ట్రిప్ కి వెళ్తాడు. అతను వెళ్ళిపోయాక వాళ్ళకు ఒక పెద్ద బర్త్డే పార్టీ నుంచి ఒక ఆర్డర్ వచ్చి ఉంటుంది. నాన్సీ అసిస్టెంట్ ని తీసుకొని సో అలానే ఆర్డర్ ని తీసుకొని లగ్జరీ పార్టీ హాల్ కి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళక తెలుస్తుంది అక్కడ తన సిస్టర్ వాంగ్ బర్త్డే పార్టీ అని. అసిస్టెంట్ చుట్టూ చూసి మేడం నాకు ఇక్కడ ఏదో తేడా కనిపిస్తుంది అని అంటే మనకెందుకు మనం జస్ట్ ఫ్లవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అని చెప్తుంది. ఆమె డెకరేషన్ అంతా కంప్లీట్ చేసి వెళ్ళిపోతుంటే ఈ బొప్పి చూసి నాన్సీ మాతో కలిసి పార్టీలోకి రా అని పిలుస్తుంటే నాన్సీ లేదు వెళ్తున్నాం అని అంటే అది వెటకారంగా నవ్వి నువ్వు డైరెక్ట్ గా పిలిస్తే రావని నాకు తెలుసు అందుకే కావాలని మీ షాప్ కి ఫ్లవర్స్ ఆర్డర్ ఇచ్చాను చూసావా ఎలా వచ్చావో నేనెంత స్మార్ట్ కదా అని దీని తెలివితేటల్ని ఇలా ప్రదర్శిస్తుంది. నాన్సీ ఓహో అంటే నీ బుర్రలో గుజ్జుని వాడి ఇంత పెద్ద ప్లాన్ వేసావా అని అంటే అవును అయినా నా బర్త్డే పార్టీకి నిన్ను పిలవకూడదా ఏంటి అని అంటే పిలవాల్సిన అవసరం లేదు ఎనీవే హ్యాపీ బర్త్డే నేను వస్తాను అని వస్తుందా. బట్ ఆమె చేయి పట్టుకొని వాళ్ళ డాడీ గురించి దారుణంగా మాట్లాడుతూ ఇన్సల్ట్ చేస్తుంది. నాన్సీకి పిచ్చ కోపం వచ్చి ఏ మాత్రం ఆలోచించకుండా దాని దవడ పగిలిపోయేలాగా ఒకటిస్తుంది కదా పిచ్చ సాటిస్ఫాక్షన్ వస్తుంది. వాంగ్ ఏడవడం చూడగానే వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఎప్పట్లాగే ఏమీ ఆలోచించకుండా సపోర్ట్ చేస్తుంది. నాన్సీ వైపు సీరియస్ గా చూస్తూ సారీ చెప్పు అని అంటే నాన్సీ అస్సలు చెప్పను అని అంటే కోపంగా ఆమె ఫేస్ పై గట్టిగా కొడుతుంది. నాన్సీ ఆ దెబ్బకి షాక్ అయి కళ్ళలో నీళ్ళని ఆపుకుంటూ ఆమె వైపు సీరియస్ గా చూసి మిమ్మల్ని నేను తల్లి అని పిలవడం ఇదే లాస్ట్ టైం. ఈ దెబ్బ తర్వాత నా నోటి నుండి మిమ్మల్ని అమ్మ అని పిలిచే అర్హతను కూడా మీరు కోల్పోయారు అని స్ట్రాంగ్ గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రౌడ్ గా నడుచుకుంటూ. కానీ అక్కడ బర్త్డే పార్టీ వీడియో మొత్తం మనోడు చూస్తే ట్రిప్ ను కూడా క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాడు. నాన్సీ ఒంటరిగా కూర్చొని ఏడుస్తుండడం చూసి పాపం పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హక్ చేసుకుంటాడు. నాకు కనీసం కాల్ కూడా చేయలేదు నాన్సీ ఇలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావా నేను నీ హస్బెండ్ ని కదా ఏం జరిగినా నాకు చెప్పాలి నువ్వు నన్ను అసలు ఎప్పుడైనా నమ్మావా అని బాధగా అడుగుతుంటే ఆమె అలాంటిది ఏం లేదు నేను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నా అంతే అని కవర్ చేస్తుంటే అతను నువ్వు నా వైఫ్ నాన్సీ ఈ రోజైనా రేపైనా సరే ప్రపంచం మొత్తం ఎగనెస్ట్ గా నిలబడినా నేను నీతోనే ఉంటాను. ఎవరు బుల్లి చేసినా సరే వాళ్ళెంతటి వాళ్ళైనా సరే నేను నీకు న్యాయం జరిగేలా చూస్తాను అని చెప్పి ఫోన్ చేసి వాళ్ళందరిని అక్కడికి పిలిపిస్తాడు. నాన్సీ కాస్త నెర్వస్ గా ఫీల్ అవుతుంటే నేనున్నాను కదా నువ్వు భయపడకు అని ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత అందరి ముందు వాంగ్ అసలు రంగు బయట పెట్టే వీడియో ప్లే చేస్తాడు. అందులో వాంగ్ నాన్సీని ఎంత దారుణంగా తిట్టిందో క్లియర్ గా ఉంటుంది. అది చూసి వాంగ్ ఫాదర్ షాక్ అయి నాన్సీకి సారీ చెప్పు అని గట్టిగా తిడతాడు. జియాంగ్ సీరియస్ గా నా వైఫ్ చాలా ఇన్నోసెంట్ తనని కొట్టి కూడా ఇంత ఈజీగా వెళ్లిపోదాం అనుకుంటున్నారా నేను అస్సలు ఒప్పుకోను మీపై కేసు కూడా పెట్టగలను అని వార్నింగ్ ఇవ్వడంతో
దానికి వేరే ఆప్షన్ లేక ఆబ్వియస్లీ సారీ చెప్తుంది. కానీ జియాంగ్ నీ సారీలో అస్సలు సిన్సియారిటీ లేదు వాంగ్. ఆన్‌లైన్ లో ఒక వీడియో చేసి అఫీషియల్ గా సారీ చెప్పు అని డిమాండ్ చేసి నాన్సీ చేయి పట్టుకొని నా వైఫ్ నాకు ప్రైజ్‌లెస్. తనని హర్ట్ చేసే రైట్ ఎవరికీ లేదు అని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. నాన్సీ అతని వైపుకు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే బయటికొచ్చాక చెయ్యి వదిలేసి నడుస్తుంటే అతను ఇంకా నాపై కోపంగా ఉన్నాడా అనుకుంటూ థ్యాంక్ యూ జియాంగ్, ఈ రోజు నేను నీకు డిన్నర్ ట్రీట్ ఇస్తాను అని అంటే అతను కోపంగా అసిస్టెంట్ నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చి ఇమ్మీడియట్ గా జియాంగ్ కి మెసేజ్ చేస్తుంది రాత్రి ఇంటికి ఎప్పుడు వస్తావని. కానీ అతను రానని అంటాడు. ఆమె ఒక్కటే టెన్షన్ పడుతుంది ఎలా ఇచ్చేయాలా అని. సో ఇమ్మీడియట్ గా వంటలు చేసి ఫోటో తీసి పంపిస్తూ డిన్నర్ చేసావా లేకపోతే నేను నీకోసం ప్రేమతో వండి తీసుకురానా అని పంపుతుంది. కానీ అతను ఆల్రెడీ తిన్నానని షార్ట్ గా రిప్లై ఇస్తాడు. ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ బొకే ఫోటో తీసి పంపినా అతని నుండి సరైన రిప్లై రాదు. నాన్సీకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఈ నా మొగుడిని కూల్ చేయడం ఇంత కష్టమా అని తన ఆఫీస్ లో అసిస్టెంట్ తో అడుగుతుంది. ఆమె నవ్వి ఒక అదిరిపోయే ఐడియా ఇస్తానని చెప్పి ఒక బాక్స్ ఇస్తుంది. ఇందులో ఒక సీక్రెట్ వెపన్ ఉంది అని అంటే అది ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది. అదొక హాట్ నైట్ డ్రెస్ అన్నమాట. ఇక అతని కోసం తప్పక నైట్ ఆ హాట్ నైట్ డ్రెస్ వేసుకొని అద్దం ముందు నిలబడి చీ నా వల్ల ఇది అస్సలు కాదు, నేను ఇంత సీరియస్ పర్సన్ ని ఇలాంటి పనులు ఎలా చేయగలను, అయినా ఆగు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఇంత మాత్రం కామన్ కదా, కాస్త లైఫ్ ని ఎంజాయ్ చేయడంలో తప్పేముంది, అయినా నా హస్బెండ్ ఆల్రెడీ నా బాడీ మొత్తం చూసేశాడు, ఇందులో సిగ్గుపడడానికి ఏముంది, నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్ అని ధైర్యం తెచ్చుకుంటుంటే ఇంకో పక్క మనోడు బార్ లో కూర్చుని ఒకటే తాగుతుంటే అతని ఫ్రెండ్ ఏంటి బ్రో మళ్ళీ నీ వైఫ్ తో ఏమైనా ఫైట్ అయిందా అని అంటే నేను జస్ట్ తనకు ఆలోచించుకోవడానికి కాస్త టైం ఇస్తున్నాను అని అంటాడా. అంతలోనే నాన్సీ నుండి కాల్ వస్తుంది. ఏం కాల్? వీడియో కాల్. ఫోన్ ఎత్తగానే ఆమె వేసుకున్న డ్రెస్ చూసి షాక్ అయ్యి ఏంటి నువ్వు ఇలాంటి బట్టలు వేసుకున్నావు అని అడిగితే ఆమె సిగ్గుపడుతూ ఇలా చేస్తే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య రిలేషన్ బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పింది, అయినా నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నావు, నేను నీకు ఒక విషయం చెప్పాలి అని అంటే జియాంగ్ కావాలని యాక్టింగ్ చేస్తూ నాకు కొంచెం వర్క్ ఉంది ఈ రోజు రాను అని అంటాడు. అంతలోనే నాన్సీ ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. వీడియో కాల్ కూడా కట్ అయిపోతుంది. మనోడికి పిచ్చ టెన్షన్ వచ్చేసి ఇమ్మీడియట్ గా ఇంటికి వస్తాడు. బెడ్రూమ్ లో నాన్సీ బెడ్ పై కూర్చుంటే కంగారుగా దగ్గరకు వచ్చి ఏమైంది నాన్సీ నువ్వు బానే ఉన్నావు కదా అని అంటే ఆమె చాలా కూల్ గా బానే ఉన్నాను, అయినా నువ్వు రానన్నావు కదా ఎందుకొచ్చావు అని అంటే జియాంగ్ ముందు ఏమైందో చెప్పు అని అంటే నా కాలు కాస్త స్లిప్ అయి కింద పడ్డాను, నా బ్యాక్ సైడ్ గట్టిగా తగిలింది, మేబీ స్క్రాచెస్ కూడా పడ్డాయేమో అని చెప్పగానే మనోడు ఊపిరి పీల్చుకొని అమ్మయ్యా నువ్వు మరీ ఇంత క్లమ్సీగా ఉన్నావేంటి అని తిడతాడు. కానీ రియాలిటీ ఏంటంటే ఈమె కావాలని అతని ఇంటికి రప్పించడానికి ఇదంతా చేస్తుంది. ఆమె అతను చేయి పట్టుకొని నేను నిన్ను చాలా మిస్ అయ్యాను జియాంగ్, నువ్వు చాలా రోజుల నుంచి ఇంటికి రాలేదు కదా అని అంటుంటే అతను నమ్మలేక నిజంగానే మిస్ అయ్యావా అని అంటే నిజంగా నా హార్ట్ నుండి చెప్తున్నాను నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని అంటుంది. జియాంగ్ కేవలం ఇది చెప్పడానికేనా ఇక్కడికి రప్పించావు అని అంటే అలా కాదు జియాంగ్, నాకు ఎవరిపైన డిపెండ్ అవ్వడం అలవాటు లేదు, చిన్నప్పటి నుంచి సొంతంగా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాను కదా, అందుకే ఎక్కువ డిపెండ్ అయితే భారం అయిపోతానేమోనని భయం, కానీ ఇప్పుడు నీతో ఉన్నప్పుడు నీపై డిపెండ్ అవ్వాలనుకున్నాను, కాకపోతే నా ఫీలింగ్స్ ని నేను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను, సారీ నిన్ను బాధ పెట్టినందుకు అని ఒప్పుకుంటుంది. జియాంగ్ కరిగిపోయి ఫైనలీ ఆమెను గట్టిగా హక్ చేసుకుంటాడు. నువ్వు నాకెప్పటికీ భారం కావు నాన్సీ అని. ఆమె హ్యాపీగా అయితే ఇప్పుడు నాపై కోపంగా లేవు కదా అని అంటే మనోడు ముక్కు మీద లైట్ గా కొట్టి నీపై నేను ఎక్కువసేపు కోపంగా ఎలా ఉండగలను బేబీ, నేను జస్ట్ నీతో యాక్టింగ్ చేస్తున్నాను అంతే అని అనగానే ఆమె బుంగమూతి పెట్టి ఓహో అంటే నాతో అబద్ధం చెప్పావా, కోపం లేకపోతే ఇన్ని రోజులు ఇంటికి ఎందుకు రాలేదు, చూడు నీకోసం నేను ఎలాంటి బట్టలు వేసుకున్నాను, అయినా కూడా కనీసం నీలో ఎలాంటి రియాక్షన్ లేదు, నా ఫ్రెండ్ చెప్పింది హస్బెండ్స్ వైఫ్ ని ఇలా చూస్తే అసలు కంట్రోల్ చేసుకోలేరని, అంటే నీకు నేను నచ్చట్లేదా అని అంటుంటే అతను నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది. జియాంగ్ నవ్వు ఆపుకోలేక తలపై ముద్దుగా కొట్టి నువ్వు రోజు రోజుకి చాలా క్యూట్ గా తయారవుతున్నావు బేబీ అని చెప్పి ఆమెను తన వైపుకు లాక్కుంటాడు. నాన్సీ బుంగమూతి పెట్టి నేను నిజంగా చాలా కోపంగా ఉన్నాను జియాంగ్, నువ్వు నన్ను ఇలా పొగిడేస్తే నేను నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా అని అంటూ మనోడు ఆమె చేయి పట్టుకొని నా ఉద్దేశం అది కాదు, నేను నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, అందుకే నాకు అసలు ఇప్పటి నుంచి బయట ఉండాలనిపించదు, రోజు తొందరగా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని నీ దగ్గరకు వచ్చేయాలనుకున్నాను అని చెప్తాడు. అప్పుడు ఒక విషయం తెలుస్తుంది. పాస్ట్ లో జియాంగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నాన్సీ నిద్రపోయి ఉంటుంది కదా, సో అతను ఆమెకు ఒక చిన్న కిస్ ఇచ్చి వెళ్ళిపోయేవాడనమాట. అది తెలుసుకుని నాన్సీ నవ్వుతూ నువ్వు ఇంత దొంగవా అని అంటే జియాంగ్ ఆమె తల పట్టుకొని తన వైపుకు తిప్పుకుంటూ అయినా నీకెవరు చెప్పారు నాలో ఎలాంటి రియాక్షన్ రావట్లేదని, ఇప్పుడు చూపించమంటావా అని అడుగుతూ ఆమెను ఇంటెన్స్ గా కిస్ చేస్తుంటాడు. కాసేపటికి నాన్సీ బయట నిలబడి ఉన్నప్పుడు అక్కడికి ఆ లాయర్ వస్తాడు. నేను జస్ట్ ఇటు వైపు నుండి వెళ్తే నేను చూశాను అని చెప్తే నాన్సీ మనసులో ఓహో వీడి వల్లే కదా నా హస్బెండ్ నాపై పదే పదే జల్సీ ఫీల్ అవుతుంటాడు అని అనుకుంటుంటే లాయర్
లాయర్. పద నాన్సీ నిన్ను కార్‌లో డ్రాప్ చేస్తాను అనంటే ఆమె స్ట్రెయిట్‌గా నో చెప్పేస్తుంది. నా హస్బెండ్ వస్తున్నాడు అంటే ఆ లాయర్ ఎమోషనల్‌గా నేను నిన్ను చాలా కాలం నుంచి చూస్తున్నాను నాన్సీ. ఒకవేళ నీ హస్బెండ్ కంటే ముందే నేను నిన్ను కలిసి నా ఫీలింగ్స్ చెప్పుంటే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసేదానివా? అనంటే ఆమె మనసులో అంటే వీడికి నిజంగానే నాపై ఫీలింగ్స్ ఉన్నాయా? అనుకుంటూ అస్సలు ఛాన్సే లేదు అని చెప్తుంది. వాడు అప్సెట్ అయ్యి ఎందుకు నీ హస్బెండ్ చేయగలిగింది నేను చేయలేనా? అనంటే మా హస్బెండ్ చాలా డిఫరెంట్ టైప్. తను బయటికి చాలా కూల్‌గా కనిపిస్తాడు. కానీ లోపల చాలా మంచోడు. తను మాత్రమే నా ఫీలింగ్స్ ని సరిగ్గా అర్థం చేసుకోగలడు. నా మనసులో ఉన్న బాధలన్నిటిని తనే హీల్ చేశాడు. కాబట్టి నేనెవరితోనూ ప్రేమలో పడ్డం గురించి కల్లో కూడా ఊహించలేను అని చెప్పేస్తుందా. దూరం నుంచి మనోడు ఇదంతా వింటూ తెగ హ్యాపీ అయిపోతుంటాడు. హ్యాపీ అయిపోయి బేబీ అని గట్టిగా పిలుస్తాడు. నాన్సీ పరిగెత్తుకుంటెళ్లి తన హస్బెండ్ ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. జియాంగ్ యాక్టింగ్ చేస్తూ నువ్వు మళ్ళీ వాడితో మాట్లాడుతున్నావా? అని అంటే ఇక యాక్టింగ్ ఆపు జియాంగ్. నువ్వంతా వినేసావని నాకు తెలుసు అంటే అవునవును నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాన్సీ అని చెప్పి తన వీప్ పైకి ఎత్తుకొని హ్యాపీగా నడుచుకుంటూ తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో జియాంగ్ వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిల్లల్ని ప్లాన్ చేయమని చెప్తుందా. సో నైట్ బెడ్రూమ్ లో జియాంగ్ నాన్సీ పక్కన కూర్చొని నాన్సీ నీకు పిల్లలు వద్దనుందా? ఇందాక మా అమ్మ అడుగుతుంటే నువ్వు అసలు ఏం చెప్పలేదు అని అంటే ఆమె రివర్స్ లో నేనే నిన్ను అడగాలనుకున్న జియాంగ్ నీకు పిల్లలు కావాలా అని అడుగుతుంది. జియాంగ్ కింద కూర్చొని నిజం చెప్పాలంటే ఫస్ట్ లో నేను పిల్లల గురించి అనుకోలేదు. కానీ ఎప్పుడైతే నిన్ను ప్రేమిస్తున్నానో అప్పటి నుంచే పదే పదే పిల్లల గురించి ఆలోచన. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. బుడ్డి బుడ్డి పిల్లలు మన ఇంట్లో తిరుగుతుంటే ఎంత బాగుంటది. కానీ నీకు ఇష్టమైతేనే చేద్దాం ఏ ఫోర్స్ లేదు అని చెప్తే నాన్సీ మనసులో ఇతను నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడు అనుకుంటూ ఇంటెన్స్ గా కిస్ చేస్తుంది. జియాంగ్ కూడా అంతే రొమాంటిక్ గా కిస్ చేస్తూ ఆమెను బెడ్ పైకి నెట్టేస్తాడు. కానీ అంతలోనే ఒక్కసారిగా ఆగిపోతాడు. నాన్సీ ఈ రోజు మనం ఇది చేయలేం అని అంటే ఆమె షాక్ అయ్యి ఏమైంది జియాంగ్ నీ సిస్టమ్ ఏమైనా ఖరాబ్ అయిందా అని అంటే జియాంగ్ నవ్వుతూ చి పిచ్చి మొఖం అలాంటిది ఏం లేదు మన దగ్గర ప్రొటెక్షన్స్ అయిపోయాయి అందుకే ఈ రోజు కుదరదు అని చెప్తే నాన్సీ బుంగమూతి పెట్టి కానీ లాస్ట్ వీక్ కదా చాలా కొన్నాం నువ్వు రోజు రోజుకి అన్ని యూజ్ చేసేస్తే అయిపోకు ఇంకేమవుతాయి నా మాట అస్సలు వినవు కదా అని కంప్లైంట్ చేస్తుంది. జియాంగ్ నవ్వుతూ నేనేం ఎక్కువ యూజ్ చేయలేదు హెల్తీ కపుల్స్ మధ్య ఇంత మాత్రం రొమాన్స్ కామన్ కదా బేబీ అని చెప్తే సిగ్గుపడుతూ నోరు మూయి నువ్వు అసలు సిగ్గు లేకుండా పోయావు జియాంగ్ అని అంటే జియాంగ్ న్యూ ఇయర్ కదా ఇప్పుడు బయట షాప్స్ అన్ని క్లోజ్ అయ్యాయి కాబట్టి సైలెంట్ గా పడుకుందాం పదా అని అంటాడు. కానీ నాన్సీ ఏ మాత్రం ఆలోచించకుండా అతని పైకెక్కి కూర్చొని వైల్డ్ గా కిస్ చేస్తుంది. జియాంగ్ షాక్ అయి నాన్సీ దీని అర్థం ఏంటి అని అంటే ఆమె రొమాంటిక్ గా హనీ నాకు సడన్ గా ఇప్పుడే మన బేబీని కనాలనిపిస్తోంది అని చెప్తుంది. జియాంగ్ కళ్ళు పెద్ద చేసి నువ్వు షూర్ కదా అని అంటే హా మన బేబీ మన ఇద్దరిలా ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పగానే మనోడు అంతే రొమాన్స్ లో మునిగిపోతాడు. కట్టు అలా కొన్ని నెలలు గడుస్తాయా. నాన్సీకి ఫుల్ వామిటింగ్స్ అవుతాయి. జియాంగ్ టెన్షన్ తో నాన్సీ హాస్పిటల్ కి వెళ్ళి చెక్ చేయించుకుందామా అని అంటే ఆమె దాని అవసరం లేదు జియాంగ్ నువ్వు త్వరలోనే డాడ్ అవ్వబోతున్నావు అని చెప్తుంది. మనోడు ఫుల్ హ్యాపీ అయిపోయి ఆమెను హగ్ చేసుకుంటాడు. అలా కొన్ని నెలలు గడుస్తాయి. ఆమె పెద్ద పొట్టతో జియాంగ్ చేపట్టుకుని వాకింగ్ చేస్తూ ఉంటే ఆమె నవ్వుతూ నిజం చెప్పు జియాంగ్ అసలు నీకు నాపై ఎప్పటి నుంచి ఫీలింగ్స్ ఉన్నాయి అని అంటే జియాంగ్ మేబీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడే అని చెప్తాడు. అప్పుడే ఒక పాస్ చూపిస్తారు. యాక్చువల్ గా జియాంగ్ మదర్ అతనితో పదే పదే ఒక్కసారి ఆమెను కలిసి చూడు అతను చాలా మంచిది అని బ్రతిమలాడుంటాడనమాట. అదే టైంలో జియాంగ్ నాన్సీని దూరం నుండి చూసిన ఫస్ట్ క్షణంలోనే ఆమెలో పూర్తిగా పడిపోయాడంట. అది చెప్పగానే అంటే నువ్వు ఫస్ట్ నుంచి నా మీద ఇష్టపడి నన్ను ఆడుకున్నావా ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ మొత్తం నీదే అర్థమైందా అని అనగానే జియాంగ్ ఆమెను దగ్గరకు లాక్కొని అతని మనసులోని ప్రేమను మళ్ళీ చెప్తాడు. ఆమె కూడా చెప్పడంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.